Okay. So last class we have seen about process direct adapter. Mm, and I have asked to create one generic interface. Is it done? కంప్లీట్ చేశారా లేదంటే ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్ మీద? I have asked to create this one. Wherever it failed, ఏ ఇంటర్ఫేస్ లో ఫెయిల్ అయినా సింగిల్ ఇంటర్ఫేస్ కాల్ చేయాలి with the help of process direct. So that is the task I have given. Okay, if you are not developer, మీరు చేయకపోతే try to complete it. చేస్తేనే డౌట్స్ వస్తాయి కాబట్టి బేసిక్గా నేను ఆల్రెడీ చూపించాను రియల్ టైంలో కూడా ప్రాసెస్ డైరెక్ట్ ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది. సో కంపల్సరీగా యూ విల్ బి యూజింగ్ ప్రాసెస్ డైరెక్ట్ ఫర్ షూర్ ఇన్ యువర్ ఇంటర్ఫేసెస్ ఇన్ రియల్ టైమ్. సో యూ షుడ్ బి పర్ఫెక్ట్ హౌ ద ప్రాసెస్ డైరెక్ట్ ఈస్ బిహేవింగ్, how to call the errors with the help of single process direct, how to create a generic interfaces with the help of process direct and all. Okay. So let's see today AMS adopter. Yeah. సో ప్రాసెస్ డైరెక్ట్ చేయలేదు, హెచ్టిటిపి అడాప్టర్ చెప్పారు కదా, Hmm. అది చేసాము. అది టిఎల్ఎస్ కి జనరేట్ చేయాలి కదా సార్. అర్థం కదా. ప్రాసెస్ డైరెక్ట్ చేయలేదు సార్, హెచ్టిటిపి చేసాము. ఓకే. హెచ్టిటిపి చేసేటప్పుడు టిఎల్ఎస్ కి జనరేట్ చేయాలి కదా. టిఎల్ఎస్ కియా? టిఎల్ఎస్ కి ఏంటి? ఇక్కడ కీ అడుగుతుంది కదా సార్, ఏం కీ జనరేట్ చేయాలో అర్థం కాలేదు. సిస్టమ్ ఉందా రెడీగా? ఉంది సార్. సరే చూపించండి. సో ఎవరైతే చేస్తారో ఆ రిక్వైర్మెంట్ విత్ ఓడేటా డౌన్లోడ్ చేసి నాకు పంపండి. అండ్ ఆల్సో దాని మీద హెచ్టిపి అడాప్టర్ ఉంది కదా, ఆ చేంజెస్ చేస్తే ఆ 2 చేంజెస్ నాకు ఈమెయిల్ చేయండి. సో మై ఈమెయిల్ అడ్రస్ మీకు తెలిసిన ఉంటుంది. ఇఫ్ నాట్ ఐ విల్ పుట్టింగ్ హియర్. సెండ్ మీ ఈమెయిల్ బోత్ అటాచ్మెంట్స్ నాకు డౌన్లోడ్ చేసి అటాచ్ చేసి పంపండి. ఓకే సార్ నేను జనరిక్ అయితే క్రియేట్ చేయగలను కానీ హెచ్టిటిపి చేయలేకపోయాను. కాస్ట్లీ ఏమన్నా కొంచెం క్లూ ఇవ్వండి సార్. అది మాన్యువల్ గా క్రియేట్ చేయాలి కదా. యా. సో జనరిక్ అయితే కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఏ మెయిల్ పంపాలి, 2 ఈమెయిల్ అన్ని కరెక్ట్ గా నాకు దాన్ని కంప్లీట్ చేశాను. ఓకే. బట్ అక్కడ XML అనేది నాకు డిఫరెంట్ XML వస్తుంది. రెస్పాన్స్ అనేది నాకు కరెక్ట్గా రావట్లేదు. చాలా పేలోడ్ పెద్దగా వస్తుంది. అది ఐ మీన్ మనకి కరెక్ట్ గా XML అయితే కాదు అది. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్? సార్ ఇది చేసినప్పుడు ఇక్కడ ఇది ఏపీఐ ఓడేట్ అదే ఇవ్వాలని చెప్పారు కదా అడ్రస్. ఐడి ఏమి ఇవ్వాలి సార్? క్వెరీ అదే రాయాలి మీరు, అదే టాస్క్ నేను ఇచ్చింది. సో నేను చెప్పాను ట్రై టు గివ్ చాట్ జీపీటీనో అది యూస్ చేసుకొని క్వెరీ రాయమని చెప్పాను. సో బేసిక్గా ఇక్కడ మీరు టిఎల్ఎస్ కి అన్నారు, అది చెప్పండి అదేంటి ఫస్ట్. నేను చాట్ జీపీటీలో చూసినప్పుడు ఇది హెచ్టిటిపి చేసేటప్పుడు టిఎల్ఎస్ కి జనరేట్ చేయాలి అని వచ్చింది. అవసరం లేదు. అవసరం లేదు. మీకు ఇప్పుడు రన్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందా? వస్తుంది. వాట్ ఈస్ ఎర్రర్? చేశాను సార్, చూడలేదు. లాస్ట్ చూపి. ఓకే
అలా సిమ్యులేషన్ ఎప్పుడు రిక్వెస్ట్ రిప్లైకి పనిచేయదు. సిమ్యులేషన్ విల్ నెవర్ గో టు ద రిక్వెస్ట్ రిప్లైస్. ఎక్స్టర్నల్ మన సిపిఐ నుంచి బయటికి సిమ్యులేషన్ వర్క్ అవ్వదు. ఇంటర్నల్గా మన ప్యాలెట్ ఫంక్షన్స్ వర్క్ అయితే ప్యాలెట్ ఫంక్షన్స్ వర్కింగా లేదా చెక్ చేసుకోవడానికి సిమ్యులేషన్. ఓకే. ఓకే, సో ఇక్కడ అవి మీకు చాట్‌జిపిటికి ఇచ్చిన రెస్పాన్సెస్ సార్ ఇవి. ఆర్డర్ ఐడికి, కస్టమర్ ఐడికి. ఓకే వర్క్ అవుతుందా? లేదు సార్, ఇవి అంటే నాకు ఎర్రర్ ఏం కనిపించట్లేదు. నేను రెస్పాన్స్ గట్టిగా రావట్లేదు ఈ యూజ్ చేసినప్పుడు, ఈ క్వైరీ యూజ్ చేసినప్పుడు. ఆర్డర్ ఐడికి, కస్టమర్ ఐడికి, ఈ 2 క్వైరీ. రెస్పాన్స్ ఎలా వస్తుంది? రెస్పాన్స్ చాలా పెద్ద పేలోడ్ వస్తుంది సార్. అంటే చాలా జిగ్‌జాగ్‌గా. బికాస్ ఇక్కడెక్కడ మీరు ఫిల్టర్ యూజ్ చేయట్లేదు. ఓకే. ఫిల్టర్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిందే మనం తీసుకుంటాం. ఓకే. కానీ మీరు సెలెక్ట్ యూజ్ చేస్తున్నారు, అంటే ఉన్నాయన్నీ తీసుకోమని చెప్తున్నారు. దీనికి ఫిల్టర్ క్వెరీ కూడా ఉండాలి. సేమ్ ఓకే. ఓకే. సేమ్ ఓ డాటా లెక్క క్వైరీ ఎండింగ్‌లో ఉంటదా సార్, అంతేనా? సేమ్ ప్యాటర్న్ ఫిల్టర్ కూడా ఉండాలి. ఓకే. గాట్ ఇట్. సో బేసిక్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది నేను ఓడేటానే ఎందుకు యూజ్ చేయాలి, హెచ్టిపి ఎందుకు యూజ్ చేయకూడదు ఈ కేసులో. సో ఇవన్నీ మీరు ఎడిషనల్ ఎఫర్ట్స్, క్వేరీ ఎలా ఇవ్వాలి, ఫిల్టర్ ఎలా ఇవ్వాలి, సెలెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది. అదే మీరు ఓడేటా తీసుకుంటే అక్కడ అన్ని ఆప్షన్స్ ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఓకే. సో ఓకే. ఇందులో ఇదే నేను ఫిల్టర్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ కూడా యాడ్ చేయండి. దెన్ అది చేసి మనకి రెస్పాన్స్ JSON కావాలా, రెస్పాన్స్ XML కావాలా అనేది నేను తర్వాత చెప్తాను. దాన్ని మనం కంటెంట్ టైప్ అంటాం. కంటెంట్ ఓకే. టైప్ అనే ఒక హెడర్ని పాస్ చేయాలి. ఓకే. తర్వాత మేక్ షూర్ హెచ్టిపి ఇస్ వర్కింగ్, దెన్ వీ కెన్ గో హెడ్. సో ఎవరైనా హెచ్టిపి చేస్తే లేదు దాని ముందు ఓడేటా చేసిన వాళ్ళు కూడా నాకు డౌన్లోడ్ చేసి పంపండి. ఆ ఈమెయిల్ నేను పింగ్ చేశాను జస్ట్ అండ్ బికాస్ ఆ ఇంటర్ఫేస్ని మీరు రియల్ టైం లాగా చెప్పుకోవచ్చు. సో దాన్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్, ఇంకా అడిషనల్గా మనం చేయొచ్చు. సో దట్ కుడ్ బి అన్ కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో అది కరెక్ట్గా చేశారా లేదా అనేది నేను ఒకసారి వెరిఫై చేస్తా. ఇఫ్ పీపుల్ డిడ్ ఇట్ జస్ట్ సెండ్ మీ. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో ప్రాసెస్ డైరెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూజ్ కేసెస్ ఫర్ ప్రాసెస్ డైరెక్ట్ బిహేవియర్ అది చూసుకోండి. నెక్స్ట్ జేఎంఎస్ అడాప్టర్. జేఎంఎస్ అడాప్టర్ ఎందుకు యూజ్ చేస్తాం, వై విల్ యూజ్ జేఎంఎస్, జావా మెసేజింగ్. ఓకే, దేర్ ఈస్ ఎ సెండర్ సిస్టమ్. సిపిఐకి డేటా వస్తుంది. దేర్ ఈస్ ఎ రిసీవర్ సిస్టమ్. సో మనకు వచ్చిన డేటాని మనం సిపిఐ అనే మిడిల్ వేర్ యూస్ చేసుకొని వీఆర్ సెండింగ్ టు సమ్ అదర్ సిస్టమ్. ఇట్ కుడ్ బి ఎస్ఏపి సిస్టమ్ ఆర్ ఇట్ కుడ్ నాన్ ఎస్ఏపి. లెట్స్ సే డ్యూ టు సమ్ ఇష్యూ అట్ రిసీవర్ సైడ్ సర్వర్ ఇష్యూ వల్ల, లేదంటే వాళ్ళ సర్వర్ డౌన్ అవడం వల్ల ఈ మెసేజ్ అనేది సిపిఐలో ఫెయిల్ అయింది. సో ఫ్రమ్ సెండర్ వీఆర్ గెటింగ్ సమ్ డేటా. సో దట్ డేటా వీ నీడ్ టు పాస్ టు ద రిసీవర్. బట్ డ్యూ టు సమ్ ఇష్యూ అట్ రిసీవర్ సైడ్ సర్వర్, వాళ్ళ సర్వర్ ఏంటి అంటే డౌన్లో ఉంది. సో దట్ మీన్స్ మెసేజెస్ అన్ని ఫెయిల్ అవుతాయి. సో those messages started failing in CPI. So if any message failed in CPI, do we have access to restart the message from the CPI? మనం రీసెండ్ చేసే ఆప్షన్ మనకుందా? నో. No, we don't have any option to resend the messages. We don't have any option to restart the messages. ఓకే, బట్ దీస్ పీపుల్ ఏమంటారంటే జస్ట్ 5 minutes కదా మా సిస్టమ్ డౌన్ అయింది, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 minutes వరకు మీ సిస్టంలో హోల్డ్ చేసి యూనిట్ టు రీసెండ్ వన్స్ మై సిస్టమ్ ఈస్ అప్ అన్నారు. దట్ మీన్స్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద డేటా ఇన్ యాజ్ ఎ గ్యారంటీ డెలివరీ. సో మీరు గ్యారంటీగా నాకు పంపాలి అది, ఈవెన్ దో వీ హ్యావ్ ఎన్ ఇష్యూ. సో బికాస్ ఇక్కడ సెండర్ వాళ్ళు ఏమంటారు, మనం ఏం చేస్తాం ఈ కేసులో ఏం చేస్తాం, రిసీవర్ చూడడానికి వెళ్ళదు, మన సిపిఐలో ఫెయిల్ అవుతుంది. వీళ్ళు ఏమంటారు, మా సిస్టమ్ 5 minutesలో ఒక డ్యూ టు సమ్ ఇష్యూ డౌన్ అయింది, సో వీ హ్యావ్ బ్రాట్ ఇట్ అప్, సో ఇప్పుడు అప్ అయింది, ఆ మెసేజెస్ ఫెయిల్ అయిన మెసేజెస్ మళ్ళీ పంపండి అంటారు. మనం ఏం చేస్తాం, మానిటర్లోకి వెళ్ళి
ఫెయిల్డ్ స్టేటస్లోకి వెళ్ళి రీట్రై ఎక్కడ ఉంది, రీసెండ్ ఎక్కడ ఉంది చెక్ చేసుకుంటాం. ఎక్కడ మనకు కనపడదు. దేర్ ఈస్ నో ఆప్షన్ టు రీసెండ్ ఆర్ రీస్టార్ట్ ద మెసేజెస్ బై డిఫాల్ట్ ఫ్రమ్ ద సిపిఐ. పిఐపిఓ సిస్టంలో అయితే మనకి పిఐపిఓ అని ఇంకో మిడిల్ వేర్ ఉంటుంది అనమాట ఎస్ఏపిఓది. పిఐపిఓలో ఏంటంటే మనకి రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్గా ఏమన్నా ఫెయిల్ అయితే రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది పిఐపిఓలో. బట్ సిపిఐలో అలా ఉండదు. సిపిఐలో యూ విల్ నెవర్ హ్యావ్ అన్ రీస్టార్ట్ ఆప్షన్ ఆర్ రీసెంట్ ఆప్షన్. బట్ ఇప్పుడు ఏంటి వీళ్ళు ఏమంటారు, 5 minutesలో మీ దగ్గర ఒక 100 మెసేజెస్ ఫెయిల్ అయినాయి కదా, 100 మెసేజెస్ని మాకు మళ్ళీ పంపండి, అవి చాలా ఇంపార్టెంట్ మాకు. సో మీరు పంపకపోతే మా బిజినెస్ అంతా ఆగిపోద్ది అని వీళ్ళు చెప్తున్నారు. మనం ఏం చేస్తాం, సిపిఐలోకి వెళ్ళి మానిటరింగ్ ఓపెన్ చేస్తే 100 ఫెయిల్యూర్స్ ఉంటాయి. రీసెండ్ చేయడానికి ట్రై చేస్తాం, రీసెండ్ అనే ఆప్షనే కనపడదు. సో అట్లీస్ట్ రీస్టార్ట్ ఎక్కడైనా ఉందంటే అది కూడా కనపడదు. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాం మనం, సోర్స్ టీమ్ వాళ్ళకి వెళ్ళి, సో మా సిపిఐ ఇష్యూ ఏం లేదు కానీ రిసీవర్ సైడ్ ఇష్యూ ఉంది, వాళ్ళ సైడ్ ఇష్యూ ఉండటం వల్ల 100 మెసేజెస్ అనేది ఫెయిల్ అయిపోయినాయి ఈ టైం ఫ్రేమ్ నుంచి ఈ టైం ఫ్రేమ్కి, లైక్ ఫ్రమ్ టైం స్టార్ట్ టైం, అదే స్టార్ట్ టైం ఎండ్ టైం, ఈ టైం మధ్యలో 100 మెసేజెస్ ఫెయిల్ అయినాయి, మీరు ఒకసారి రీసెండ్ చేయరా అని మనం ఏం చేస్తాం, వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. సో ఏదర్ బై ఈమెయిల్ కానీ, లేదు అంటే టీమ్స్లో కానీ, లేదు అంటే టికెట్ రైజ్ చేయడం కానీ రిక్వెస్ట్ చేస్తాం. వీళ్ళు ఏమంటారు, ఓకే పంపాలి, వీళ్ళు ఏమంటారు, సో ఓకే మేము పంపగలం, మీన్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ బట్ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు సెండ్ అంటాం. సింపుల్గా ఏమన్నారంటే, మేము పంపించాం కదా 100 మెసేజెస్, వన్స్ ఆ మెసేజ్ మా సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతే ఆ డేటా అనేది మా సిస్టంలో డిలీట్ అయిపోతుంది అన్నారు. అంటే దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ దిస్ 100 మెసేజెస్ డేటా. ఈ 100 మెసేజెస్ కంటెంట్ కానీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏం లేదన్నారు, కంప్లీట్గా డిలీట్ అయిపోయింది అన్నారు. సో వాళ్ళు ఏం పంపించారో వాళ్ళకి తెలియదు బేసిక్గా. సో సిస్టమ్ జనరేటెడ్ ప్రోగ్రామ్ రన్ అయ్యి, ప్రాసెస్ రన్ అయ్యి ఒక 100 మెసేజెస్ ట్రిగర్ అయ్యాయి సిపిఐకి బ్యాక్ ఎండ్ ద్వారా మన ఏపీఐకి వచ్చాయి. మనం ఏం చేసాం, 100 మెసేజెస్ని ఇప్పుడు మనం రిసీవర్కి పంపాలి. సో రిసీవర్కి పంపించేటప్పుడు ఫస్ట్ మెసేజ్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది, సెకండ్ మెసేజ్ నుంచి కనెక్టివిటీ ఇష్యూతో ఫెయిల్ అయింది. కనెక్టివిటీ ఇష్యూ ఎందుకు వచ్చింది, వాళ్ళ సర్వర్ ఎందుకో డ్యూ టు సమ్ ఇష్యూ వల్ల డౌన్ అయింది అనమాట, విచ్ ఇస్ అన్ ఇంటర్మిటెంట్. ఇంటర్మిటెంట్ అంటే టెంపరీ ఇష్యూ, కనెక్టివిటీ ఇష్యూ. సో వీళ్ళు ఒక 500 మెసేజెస్ పంపించారు, 500 మనం పంపించేటప్పుడు ఫస్ట్ మెసేజ్ సక్సెస్ అయింది, సెకండ్ మెసేజ్ కనెక్టివిటీ ఇష్యూతో ఫెయిల్ అయింది. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ ప్రాసెస్ అవుతుంది, అంటే ఈ 500లో 100 ఫెయిల్ అయినాయి, 400 సక్సెస్ అయినాయి. సో వీళ్ళు ఏమంటారు, మాకు 500 కావాలి, దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో 100 మెసేజెస్ మేము తీసుకొని మేము ప్రాసెస్ చేస్తే కానీ మా బ్యాక్ అండ్ అప్లికేషన్స్కి లేదంటే మా క్లయింట్స్కి మేము డేటా పంపలేమని చెప్తున్నారు. మనం ఏం చేస్తాం, మన తప్పేం లేదు ఇక్కడ, దెర్ ఇస్ నో ఇష్యూ ఫ్రమ్ సిపిఐ సైడ్, దెర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ ద సిపిఐ సైడ్. సో బట్ దే ఆర్ రిక్వెస్టింగ్ అస్, ఓకే సిపిఐ టీమ్, సో ఇలా ఫెయిల్ అయింది కదా ఆయా మెసేజెస్ మళ్ళీ రీసెండ్ చేయండి అన్నారు. సో మనం ఏం చేస్తాం, మానిటరింగ్లోకి వెళ్ళి ఈ 100 మెసేజెస్ ఫెయిల్డ్ మెసేజెస్ రీట్రై ఉందా లేదా చెక్ చేసుకుంటాం. నో, బై డిఫాల్ట్ సిపిఐ is not capable to resend the failed messages. సిపిఐ is not capable to reprocess the failed messages. సో మనం ఏమంటాం, ఈ సెండర్ టీం వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేస్తాం, ఓకే పలానా టైం నుంచి పలానా టైం వరకు ఇన్ని మెసేజెస్ ఫెయిల్ అయినాయి, 100 మెసేజెస్ ఫెయిల్ అయినాయి, సో ఈ 100 మెసేజెస్ మళ్ళీ రీసెండ్ చేస్తారా సిపిఐకి, సో దట్ విల్ సెండ్ బ్యాక్ టు ద రిసీవర్ అంటాం. వీళ్ళు ఏమంటారు, నో ఇట్స్ నాట్ పాసిబుల్, once we send the message out from our system, there will be no logs related to the data అన్నారు. సో these people don't have data, these people is expecting the data and we can't able to reprocess the data. సో ఇలాంటి కేసెస్లో we'll bring one function or one adapter called JMS adapter. Okay, so we will call it as an JMS adapter. JMS adapter mainly used for JMS adapter is mainly used for asynchronous communication. Here, JMS adapter is mainly used for asynchronous communication. Asynchronous communication అంటే what is asynchronous communication? We didn't get any response from the receiver. It will take request and gives response back. So when we are sending the data to this receiver, ఈ రిసీవర్ పంపించినప్పుడు ఈ రిసీవర్ మళ్ళీ మనకు తిరిగి అవసరం లేదు అనుకున్నప్పుడు, సో ఇలాంటి కేసెస్లో మనం
అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. బేసిక్ ఇలాంటి కేసెస్లో మనం జేఎంఎస్ అడాప్టర్ యూజ్ చేస్తాం అనమాట. జేఎంఎస్ అడాప్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ క్యూ బేస్డ్ సిస్టమ్. ఓకే, ఇట్స్ ఏ క్యూ బేస్డ్ architecture. It's a queue based architecture and it is a asynchronous communication. So when మనం ఎప్పుడు జేఎంఎస్కి వెళ్తాం, సో కేసెస్, యూస్ కేసెస్, ఏ కేసెస్లో మనం జేఎంఎస్కి వెళ్తాం, ఫస్ట్ ఆ ఇంటర్ఫేస్ అసింక్రనస్ ఇంటర్ఫేస్ అయినప్పుడే వెళ్తాం. సింక్రనస్ ఇంటర్ఫేసెస్కి ఇట్ వోంట్ వర్క్. సో ఆ ఇంటర్ఫేస్ అసింక్రనస్ అయితే వెళ్తాం. నెక్స్ట్ గ్యారంటీ డెలివరీ, రిసీవర్కి కంపల్సరీగా ఆ మెసేజ్ వెళ్ళాలి. వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళకపోతే కంప్లీట్ ప్రాసెసింగ్ స్టాప్ అయిపోద్ది. వెన్ సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎస్ ఎ గ్యారంటీ డెలివరీ, దెన్ విల్ గో ఫర్ ద జేఎంఎస్ అడాప్టర్. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ రీట్రై మెకానిజం ఫ్రమ్ సిపిఐ, ఒక ఇంటర్ఫేస్ ఫెయిల్ అయినప్పుడు మనం రీట్రై చేయాలన్నా రీసెండ్ చేయాలన్నా అలాంటి మెకానిజంని మనం ఇన్వాల్వ్ చేయాలి అంటే విల్ గో విత్ ద జేఎంఎస్. జేఎంఎస్ అడాప్టర్ ఇస్ నథింగ్ బట్ మనం సోర్స్తో కానీ రిసీవర్తో కానీ కనెక్ట్ అవ్వదు. సేమ్ వే మనం ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్ ఎలా అయితే ఒక సోర్స్తో కానీ రిసీవర్తో కానీ కనెక్ట్ అవ్వకుండా ఒక ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కనెక్ట్ అవుతుందో, సేమ్ వే జేఎంఎస్ కూడా ఒక ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కనెక్ట్ అవుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యూ మెకానిజం. సో ఈ జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ సిస్టమ్. ఇట్స్ జేఎంఎస్ క్యూస్ అంటాం బేసిక్గా. ఇట్ డీల్స్ విత్ ద క్యూస్. ఓకే, సో మెయిన్గా యూస్ చేసేది అసింక్రనస్ అనమాట. అసింక్రనస్ అంటే సో ఇట్స్ మనం ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ మనం రిసీవర్కి పంపాలి, అక్కడితో అయిపోయింది. అలాంటి కేసెస్లో మనం అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. అండ్ గ్యారంటీ డెలివరీ, రిసీవర్కి కంపల్సరీగా పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 minutes రిసీవర్ సిస్టమ్ ఇష్యూ ఉంది, ఆ మెసేజెస్ మన సిపిఐలో ఫెయిల్ అవ్వకూడదు. ఆ మెసేజెస్ మన సిపిఐలో స్టోర్ అయ్యి ఎప్పుడైతే ఆ రిసీవర్ సిస్టమ్ అప్ అవుతుందో అప్పుడు మళ్ళీ రీసెండ్ చేయాలన్నమాట. సో దాన్ని మనం గ్యారంటీ డెలివరీ అంటాం. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ద రీట్రై మెకానిజం, ఇప్పుడు గ్యారంటీ డెలివరీ అన్నాం, ఫెయిల్ అయినాయి, సో దీన్ని మళ్ళీ మనం రీసెండ్ చేయాలంటే నథింగ్ బట్ రీట్రై మెకానిజం. సో ఇలాంటి రీట్రై మెకానిజమ్స్ కానీ గ్యారంటీ డెలివరీ కానీ అసింక్రనస్ ఇంటర్ఫేసెస్కి మనం ఎనేబుల్ చేయాలంటే we will use the JMS adapter. సో ఎలా అడాప్టర్, ఈ అడాప్టర్ ఎలా యూజ్ చేస్తాం? బేసిక్గా JMS అడాప్టర్ ఈజ్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాను, మెయిన్లీ యూజ్ టు decouple the interface to have the guarantee delivery. ఓకే, మనం ఏం చేస్తామంటే జేఎంఎస్ అడాప్టర్ యూజ్ చేసుకొని మన ఇంటర్ఫేస్ని డీకపుల్ చేద్దాం. డీకపుల్ అంటే ఇచ్చేసి నథింగ్ బట్ స్ప్లిట్ చేస్తాం అనమాట. ప్రాసెస్ డైరెక్ట్ ఏం చేస్తుంది, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి డేటా పంపిస్తుంది. ఫెయిల్ అయితే అది కూడా ఫెయిల్ అయిపోయినట్టు, అక్కడ మళ్ళీ మనకు రీట్రై ఆప్షన్ ఏం లేదు. కానీ జేఎంఎస్ అడాప్టర్ ఏం చేస్తుంది అంటే, సో ఇట్స్ ఆర్కిటెక్చర్ విచ్ రన్స్ ఆన్ క్యూ రూపంలో మెసేజెస్ ప్రాసెస్ అవుతూ ఉంటాయి. సో అసింక్రనస్ ఇంటర్ఫేసెస్ మనం కాన్ఫిగర్ చేస్తాం. గ్యారంటీ డెలివరీ ఎక్కడైతే కావాలో అక్కడ జేఎంఎస్ పెడతాం. మనకి ఎక్కడైతే రీప్రాసెస్ చేయాలో, మెసేజెస్ ఫెయిల్ అయినా రీసెండ్ చేయాలో అలాంటి కేసెస్లో మనం జేఎంఎస్ అడాప్టర్కి వెళ్తాం అనమాట. సో జేఎంఎస్ అడాప్టర్ అంటే JMS is nothing but Java messaging system, mainly used for asynchronous communication, not synchronous, asynchronous. So ఎందుకు synchronous వాడడం? For example, so by default JMS is an asynchronous. సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, రిసీవర్కి పంపించాం. సో ఇలాంటి కేసెస్లో ఇదే రిక్వైర్మెంట్, ఈ ఇష్యూ రాగానే వాళ్ళంతా వచ్చి సో సిపిఐ ఏం చేస్తుంది, సిపిఐ షుడ్ బి క్యాపబుల్ టు రీసెండ్ ద మెసేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకంటే సెండర్ వాళ్ళ దగ్గర డేటా ఉండదు, రిసీవర్ వాళ్ళకి పంపకపోతే వీళ్ళు ఊరుకోరు. సో దీస్ పీపుల్ టుగెదర్ కేమ్ టు యూ అండ్ దే ఆర్ ఆస్కింగ్ నౌ టు రీసెండ్ ద మెసేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్. సో మీరు రీసెండ్ చేయాలి ఏమన్నా ఫెయిల్ అయితే, లేదు ఏమన్నా ఇష్యూస్ వస్తే ఆటోమేటికల్లీ సిపిఐ నీడ్స్ టు పుష్ అన్నారు. ఆ మెసేజెస్ కంపల్సరీగా మాకు కావాలి అన్నారు. సో గ్యారంటీ డెలివరీ మనం ప్రామిస్ చేయాలి వాళ్ళకి. సో అలాంటి కేసెస్లో మనం జేఎంఎస్ వాడతాం అనమాట. సో జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ సిస్టమ్. సో జేఎంఎస్ విల్ డీకపుల్ దిస్ ఇంటర్ఫేస్. సో ఈ రెండు సిస్టమ్స్ని జేఎంఎస్ ద్వారా డీకపుల్ చేద్దాం. డీకపుల్ అంటే సో మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. బేసిక్గా ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది,
ఎక్కడికి వస్తుంది? ఇట్ విల్ కమ్ టు సిపిఐ. సో ఇక్కడ నుంచి మనం ఎవరికి పంపాలి? ఒక టార్గెట్ సిస్టమ్కి పంపాలి. కానీ ఇక్కడ మనం ఎవరికి పంపిస్తామంటే వీ విల్ సెండ్ ద డేటా టు ద జేఎంఎస్. సో జేఎంఎస్ అడాప్టర్ చేసుకొని, సో జేఎంఎస్ డీల్స్ విత్ ద క్యూస్. ఒక క్యూకి పంపిస్తాం మనం మెసేజ్. సో సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా రిసీవర్కి పంపకుండా మనం దాన్ని డీకపుల్ చేసాం. డీకపుల్ అంటే స్ప్లిట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎంఎస్. సో ఇక్కడ నుంచి వీఆర్ క్రియేటింగ్ 2 ఇంటర్ఫేసెస్ ఫర్ దిస్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ రిక్వైర్మెంట్కి మనం 2 ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయాలి. ఫస్ట్ ఇంటర్ఫేస్ సోర్స్ నుంచి జేఎంఎస్కి, సెకండ్ ఇంటర్ఫేస్ జేఎంఎస్ నుంచి రిసీవర్కి. సో ఫ్రమ్ హియర్ జేఎంఎస్ నుంచి it will come to again CPI, and ఇక్కడ నుంచి it will go to receiver. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ ఇంటర్ఫేస్. మన రిక్వైర్మెంట్ ఇది, కానీ దీనికోసం నేను ఇలా డెవలప్ చేయాల్సి వస్తుంది. సోర్స్ నుంచి సిపిఐకి, సిపిఐ నుంచి జేఎంఎస్కి, జేఎంఎస్ నుంచి సిపిఐకి, సిపిఐ నుంచి రిసీవర్కి. డైరెక్ట్గా సోర్స్ నుంచి టార్గెట్కి ఇంటిగ్రేట్ చేయాల్సింది నేను నౌ హ్యావ్ డీకపుల్ ద ఇంటర్ఫేస్. నేను ఇంటర్ఫేస్ని స్ప్లిట్ చేసుకున్నాను, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏమవుతుంది? సోర్స్ నుంచి జేఎంఎస్కి వస్తుంది. నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది? జేఎంఎస్ నుంచి రిసీవర్కి వస్తుంది. సో ఇలాంటి కేసెస్ ఈ అసింక్రనస్ ఇంటర్ఫేసెస్కే పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింక్రనస్ అనుకోండి, మీరు రిసీవర్కి పోస్ట్ చేస్తారు, ఈ రెస్పాన్స్ వస్తుంది, ఈ రెస్పాన్స్ సోర్స్కి పంపాలి. జేఎంఎస్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అండ్ అసింక్రనస్. సో ఇది ఏం పంపదు అనమాట మళ్ళీ బ్యాక్కి. కాబట్టి మనం డీకపుల్ చేసాం. ఇన్ కేస్ వీళ్ళు పంపించినా కూడా అది ఇంటర్ఫేస్ లాగిపోతుంది, సోర్స్కి పంపలేరు. సో అందుకే మనం ఎప్పుడైనా జేఎంఎస్ యూజ్ చేసేటప్పుడు we will use only for asynchronous interfaces. సింక్రనస్ ఇంటర్ఫేసెస్ మనం యూజ్ చేయలేము. సో ఇదే రిక్వైర్మెంట్ని సోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది, రిసీవర్కి పంపాలి. ఇన్ కేస్ రిసీవర్కి పంపించేటప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే మనం సిపిఐలో రీప్రాసెస్ చేయాలి. సిపిఐ షుడ్ బి క్యాపబుల్ టు రీసెండ్ దోస్ మెసేజెస్. దానికోసం మనం ఇంటర్ఫేస్ని రీడిజైన్ చేసుకున్నాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎంఎస్ వీ హ్యావ్ డీకపుల్డ్ అవర్ ఇంటర్ఫేస్. డీకపుల్డ్ అంటే సోర్స్ నుంచి రిసీవర్ని మనం డీకపుల్ చేసాం. వీ హ్యావ్ స్ప్లిటెడ్. సో వీ హ్యావ్ స్ప్లిటెడ్ విత్ ద జేఎంఎస్. సో సోర్స్ నుంచి జేఎంఎస్కి వస్తుంది, జేఎంఎస్ నుంచి రిసీవర్కి వెళ్తుంది. సో సోర్స్ నుంచి డేటా వచ్చి ఒక క్యూస్లో కూర్చుంటుంది. జేఎంఎస్ విల్ డీల్స్ విత్ ద క్యూస్. దీంట్లో మనం ఒక క్యూ నేమ్ స్పెసిఫై చేసుకుంటాం. సో ఈ క్యూ నేమ్లో కూర్చుంటుంది. సెకండ్ అది ఇక్కడ మళ్ళీ సెకండ్ అడాప్టర్ ఏం చేస్తుంది? సెకండ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? మనం ఏదైతే క్యూ నేమ్ ఇచ్చామో అదే క్యూ నేమ్ ఇక్కడ ఇస్తాం అనమాట. అదే క్యూ నేమ్ సేమ్ వే ప్రాసెస్ డైరెక్ట్. సో ఒక ప్రాసెస్ డైరెక్ట్ నుంచి ఇంకో ప్రాసెస్ డైరెక్ట్కి ఎలా వెళ్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండ్ పాయింట్. సో దీంట్లో ఎండ్ పాయింట్ తర్వాత సోర్స్లో ఉన్న ఎండ్ పాయింట్ రెండు మ్యాచ్ అయితే ఈ ఇంటర్ఫేస్ నుంచి వేరే ఇంటర్ఫేస్కి డేటా వెళ్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ డైరెక్ట్. సేమ్ వే జేఎంఎస్ కూడా, బట్ డీల్స్ విత్ ద క్యూస్. సో నాట్ ద ఎండ్ పాయింట్, డీల్స్ విత్ ద క్యూస్. సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటా జేఎంఎస్కి పంపిస్తున్నాం, జేఎంఎస్ క్యూలో మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ మెసేజెస్ అన్ని ఒక క్యూలో స్టోర్ అవుతాయి అనమాట. ఆ స్టోర్ అయిన మెసేజెస్ ఇంకో ఇంటర్ఫేస్ వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటుంది అనమాట. సో అదే క్యూ నేమ్ ఇక్కడ ఇస్తాం, ఆ క్యూలో ఉన్న మెసేజెస్ అన్ని తీసుకొని రిసీవర్కి పంపిస్తుంది. సో ఇప్పుడు రిసీవర్కి పంపించేటప్పుడు ఇష్యూ వచ్చింది, సేమ్ కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? మెసేజెస్ డైరెక్ట్ ఫెయిల్ స్టేటస్లోకి వెళ్ళవు అనమాట, రీట్రై స్టేటస్లోకి వెళ్తుంది. వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇష్యూ, వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్, ద స్టేటస్ విల్ బి రీట్రై. సో ఆ మెసేజెస్ మనం రీట్రై చేసుకోవచ్చు అని అర్థం. సో ఫ్రమ్ ద జేఎంఎస్ క్యూ వీ కెన్ ఏబుల్ టు రీట్రై దోస్ మెసేజెస్. ఓకే, సో ఇలా మనం జేఎంఎస్ అడాప్టర్ యూస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ asynchronous way, if you want to process the messages as a guarantee delivery, or if you want to enable the retry mechanism in the CPI, then we'll go with the JMS adapter. Okay, let us go and build an interface so that you will understand easily. ఒక చిన్న డౌట్ సార్, Yeah, ఇది మనం రీట్రై మెకానిజంలో సార్ మనం ఆటోమేటిక్గా వెళ్తుందా లేకపోతే మనం ఏమైనా మాన్యువల్గా పోస్ట్ చేయాల్సి ఉంటుందా సార్? automatic వెళ్ళిపోతుంది. ఓకే, అంటే రిసీవర్ సైడ్ సిస్టమ్ అప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బట్ దట్ డిపెండ్స్ హౌ మెనీ టైమ్స్ యు ఆర్ రీట్రైయింగ్. మీరు ఎన్నిసార్లు రీట్రై చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏం చేయలేదు అంటే, మీరు ఏం ఎడిషనల్ సెటప్ చేయలేదు అంటే
అంటిల్ అన్లెస్ అది సక్సెస్ అయ్యే వరకు రీట్రై అవుతూనే ఉంటుంది. ఓకే సార్. ఓకే. సో ఓకే, లెట్ మీ టేక్ ఏ సినారియో. సో ఈ సినారియోని సోర్స్ నుంచి మనకు ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఒక ఈమెయిల్ సిస్టమ్కి పంపాలి. ఓకే. సో దేర్ ఈస్ అన్ source system sending product information to CPI and we need to drop an email to the mail server. ఓకే. నౌ ఈ మెయిల్ సర్వర్ అనేది డౌన్ అయింది. సో డ్యూ టు సమ్ ఇష్యూ మెయిల్ సర్వర్ అనేది డౌన్ అయింది. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెయిల్ సర్వర్ అని రియల్ టైమ్లో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. సో ఇక్కడ సర్వర్ డౌన్ అవడం వల్ల మెసేజెస్ అన్ని సిపిఐలో ఫెయిల్ అయింది. నౌ దే కేమ్ టు యూ. నౌ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఎన్హాన్స్ దిస్ ఇంటర్ఫేస్. ఈ డిజైన్ మార్చండి, మాకు ఈ డిజైన్ వద్దు. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఇన్ సిపిఐ షుడ్ బి క్యాపబుల్ టు రీసెండ్ దోస్ మెసేజెస్, టు రీస్టార్ట్ దోస్ మెసేజెస్ అన్నారు. సో మనం ఏం చేస్తాం, ఇదే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ మ్యాన్ నుంచి వస్తుంది అనుకోండి. పోస్ట్ మ్యాన్ ఇస్ ద సెండర్. ఇక్కడ నుంచి జేఎంఎస్కి పంపిస్తాం. జేఎంఎస్ నుంచి మళ్ళీ మనం తీసుకొని we will send to the mail address. Let's say, let me take one example. Okay, so edit, let me put some wrong details. 500,777. Okay, save it. బేసిక్గా ఇక్కడ ఏంటి, సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఈమెయిల్ సిస్టమ్కి పంపాలి. సింపుల్ రిక్వైర్మెంట్, నో మ్యానిపులేటింగ్ సంథింగ్, నథింగ్ ఇస్ దేర్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ ఇట్. సో సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది, ఆ డేటాని మెయిల్ సిస్టమ్కి పంపాలి. సో బాగానే వర్క్ అవుతుంది, కానీ ఒక రీజన్, ఒక ఇష్యూ వల్ల మెసేజెస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. లెట్ us see. So let us send the data. I go to the integrations, processing, లో ఉంది. Service. Basically, first we will create an error, then we'll see how to enable the JMS. So let me trigger the data again. So fail అయింది. Let us go to the monitoring section. Just try to refresh. ఇక్కడ 2 messages ఫెయిల్ అయింది. కంప్లీట్ అయిన దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ కంప్లీటెడ్ ఆల్రెడీ, నో నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్. సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు రీట్రై. దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్. అండ్ ఇంటర్నల్ సర్వర్ ఒక జీమెయిల్ అనే సర్వర్కి కనెక్ట్ అవుతుంటే సర్వర్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయింది, టైమ్అవుట్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయిందని చెప్తుంది. సో బేసిక్ మనకు తెలుసు ఇష్యూ ఏంటనేది. ఇక్కడ నేను 587 ప్లేస్లో 77 యాడ్ చేశాను కాబట్టి ఇష్యూ. బట్ రియల్ టైంలో వాళ్ళ సిస్టమ్ సైడ్ ఇష్యూస్ వల్ల, వాళ్ళ సర్వర్ ఇష్యూస్ వల్ల ఇక్కడ ఫెయిల్ అవ్వచ్చు మెసేజెస్. సో నౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ మెసేజెస్ టు బి రీస్టార్టెడ్ ఫ్రమ్ ద సిపిఐ సర్వర్. సో
సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మన ఇంటర్ఫేస్ని డిజైన్ చేసుకుంటాం. ఎలా డిజైన్ చేస్తాం? ఇన్ ఎ సచ్ ఎ వే దట్ సో సోర్స్ నుంచి డైరెక్ట్ రిసీవర్కి పంపకుండా వీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద జేఎంఎస్ ఇన్ ద మిడిల్. సో ఈ జేఎంఎస్ ఏం చేస్తుందంటే మెసేజెస్ని స్టోర్ చేసుకుంటుంది. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇష్యూ ద మెసేజ్ విల్ బి స్టోర్డ్ ఇన్ జేఎంఎస్ అండ్ ఇట్ విల్ బి రీట్రైడ్ ఆటోమేటికల్లీ. సో ఎలా డెవలప్ చేస్తాం ఏంటనేది ఐ విల్ షో యూ నౌ. Go to here, edit. సో దీనికోసం మనం క్రియేట్ చేయాల్సింది 2 ఇంటర్ఫేసెస్ అన్నమాట. సో డీకపుల్ చేస్తున్నాం. బేసిక్గా డీకపుల్ అంటే స్ప్లిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ అండ్ సెకండ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? సో IF_, పోస్ట్ మ్యాన్ నుంచి JMS కి డేటా వస్తుంది. లెట్స్ సే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ అని పెడుతున్నా జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఇంటర్ఫేస్ యాడ్ అండ్ ఓపెన్ ఇన్ ఎడిటర్. ఓకే. సో మన రిక్వైర్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి? సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. సో దే ఆర్ సెండింగ్ సమ్ డేటా టు అస్. సో వీఆర్ కనెక్టింగ్ ద సోర్స్ విత్ ద HTTPS అడాప్టర్. ఎవరైతే మనకు డేటా పంపాలనుకుంటారో దెన్ విల్ గో విత్ ద HTTPS అడాప్టర్. సో ఇక్కడ విల్ క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. సో గో టు ద కనెక్షన్ స్లాష్ product info protected. సో సేవ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చిన డేటాని మనం ఈమెయిల్కి పంపాలి. బట్ వాళ్ళు ఏమన్నారు? సో సిపిఐ నీడ్స్ టు రీప్రోసెస్ ద మెసేజ్ అన్నారు. కాబట్టి మనం ఇక్కడ నుంచి వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద జేఎంఎస్ నౌ. సో డైరెక్ట్ మన ఈమెయిల్ సిస్టమ్ పంపకుండా వీ విల్ బి యూజింగ్ జేఎంఎస్ అడాప్టర్. సో యూ విల్ హ్యావ్ జేఎంఎస్ అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో వేర్ ఇస్ జేఎంఎస్. సో ఇక్కడ చూస్తే జేఎంఎస్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఈ జేఎంఎస్ మీరు క్లిక్ చేసినప్పుడు హియర్ మీరు క్లిక్ చేస్తే ప్రాసెసింగ్లో ఇక్కడ క్యూ నేమ్ అడుగుతుంది. సో క్యూ నేమ్ నథింగ్ బట్ నాకు వచ్చే మెసేజెస్ నేను ఏ క్యూలో ఇప్పుడు కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఈ క్యూస్ని మనం ఎలా మానిటర్ చేస్తాం? బేసిక్గా ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్, మీరు మానిటరింగ్లోకి వెళ్తే ఇక్కడ మెసేజ్ ప్రాసెసింగ్ మనం మానిటర్ చేయొచ్చు. ఇఫ్ యూ గో లిటిల్ డౌన్, ఇక్కడ మనకి మెసేజ్ క్యూస్ అని ఉంటుంది అనమాట. సో బై డిఫాల్ట్గా ఇక్కడ క్యూస్ 0 ఉన్నాయి బికాస్ వీ నో వేర్ వీఆర్ యూజింగ్ జేఎంఎస్ క్యూస్. సో ఇక్కడ చూస్తే క్యూస్ 0 ఉన్నాయి. బట్ ఇఫ్ యూ స్టార్టెడ్ యూజింగ్ జేఎంఎస్ అడాప్టర్, మీరు యూజ్ చేసే ప్రతి క్యూ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నవ్ ఐఎమ్ యూజింగ్ జేఎంఎస్ క్యూ హియర్. సోర్స్ నుంచి నాకు ఒక డేటా వస్తుంది. ఈ డేటా అనేది నేను దేంట్లో ప్లేస్ చేస్తున్నాను? జేఎంఎస్లో ప్లేస్ చేస్తున్నాను. ఈ జేఎంఎస్లో ప్లేస్ చేసాక మళ్ళీ జేఎంఎస్ అడాప్టర్ యూజ్ చేసుకుని ఈ డేటా అనేది పిక్ చేసుకుంటాను అనమాట. పిక్ చేసుకుని రిసీవర్కి పంపిస్తాను. డైరెక్ట్ పంపించచ్చు కదా, మీరు ఎందుకు జేఎంఎస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే దట్స్ వాట్ ద రిక్వైర్మెంట్ ఈస్. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇష్యూ విత్ ద రిసీవర్, if there is any issue with the target system, CPI needs to reprocess those messages. By default గా ఈ డిజైన్ తో we can't able to reprocess it. ఎందుకంటే there is no default option from the CPI. CPI మనకు అసలు రీసెంట్ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట. సో దానికోసం మనం జేఎంఎస్ అడాప్టర్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. పోస్ట్ మ్యాన్ నుంచి ఫస్ట్ జేఎంఎస్లో ప్లేస్ చేస్తాం, జేఎంఎస్ నుంచి రిసీవర్ పంపిస్తాం. సింపుల్, దెర్ ఈస్ నో ఇష్యూ. ఈ ఇంటర్ఫేస్ ఎలా అయితే ప్రాసెస్ చేస్తుందో ఈ ఇంటర్ఫేస్ కూడా అలానే ప్రాసెస్ చేస్తుంది. కానీ పోస్ట్ మ్యాన్ నుంచి జేఎంఎస్ తీసుకొని జేఎంఎస్ మెయిల్కి పంపిస్తుంది అనమాట. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ విత్ ద మెయిల్ సిస్టమ్, ఈ మెసేజెస్ జేఎంఎస్లో ఉంటాయి. ఈ మెసేజెస్ పిక్ చేసుకుంటుంది, ఈ ఇంటర్ఫేస్ పిక్ చేసుకుంటుంది. పిక్ చేసుకొని రిసీవర్ పంపించేటప్పుడు ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆ మెసేజెస్ అన్నీ డిలీట్ అవ్వవు, క్యూలోనే ఉంటాయి అనమాట. మీకు కావాలంటే మళ్ళీ మీరు వెళ్ళి రీప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఆ డిజైన్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో సోర్స్ నుంచి ఐఎమ్ నాట్ సెండింగ్ డైరెక్ట్లీ టు ద జేఎంఎస్. సో ఐఎమ్ నాట్ సెండింగ్ డైరెక్ట్లీ టు ద ఈమెయిల్ అడాప్టర్, ఐఎమ్ సెండింగ్ టు ద జేఎంఎస్. సో జేఎంఎస్ కాన్ఫిగరేషన్ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ క్యూ నేమ్ ఇచ్చుకుంటారు అనమాట. సో యూ కెన్ గివ్ ఎనీ క్యూ. లెట్స్ సే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్.
product information product information. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెస్ టైప్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, ఎక్స్క్లూజివ్, నాన్ ఎక్స్క్లూజివ్ అని. సో మోస్ట్లీ మనం నాన్ ఎక్స్క్లూజివ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఎక్స్క్లూజివ్ యూజ్ చేశారో ఏమవుతుందంటే మెసేజెస్ అన్ని ఒక ఆర్డర్లో ప్రాసెస్ అవుతాయి. ఫస్ట్ మెసేజ్ వన్ సెకండ్. ఎప్పుడైతే మీరు ఎక్స్క్లూజివ్ పెడతారో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మెసేజెస్ మీరు ప్లేస్ చేస్తారు కదా, ఈ అడాప్టర్లో కూడా మీరు ఎక్స్క్లూజివ్ పెట్టాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెట్టి ఇక్కడ నాన్ ఎక్స్క్లూజివ్ పెడతాను, ఇక్కడ నాన్ ఎక్స్క్లూజివ్ పెట్టి ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెడతాను అంటే కుదరదు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ EOIO ఫార్మాట్, ఎక్స్క్లూజివ్ ఎప్పుడు వాడతాము? ఎక్స్క్లూజివ్ ఏ కేసులో ఎక్స్క్లూజివ్ యూజ్ చేస్తాం? నాన్ ఎక్స్క్లూజివ్ బై డిఫాల్ట్ ఉంటుంది, ఇట్స్ ఎ నార్మల్ ప్రాసెసింగ్. కానీ ఎక్స్ప్లిసిట్గా మీరు ఎక్స్క్లూజివ్ ఎప్పుడు పెట్టాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ EOIO సీక్వెన్స్. EOIO అంటే బేసిక్గా ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ అని అర్థం. సో ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్. సో ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మీకు ఒక మెసేజెస్ వస్తున్నాయి. సోర్స్ నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 మెసేజెస్ వస్తున్నాయి. ఎప్పుడైతే మీరు ఎక్స్క్లూజివ్ యూజ్ చేశారో టార్గెట్కి కూడా ఎలా వెళ్తాయి? సో 1, 2, 3, 4, 5, 6 ఇలా వెళ్తాయి. ఎప్పుడైతే నాన్ ఎక్స్క్లూజివ్ యూజ్ చేశారో ఎక్స్క్లూజివ్ యూజ్ చేశారో సో టార్గెట్కి ఎలా వెళ్తాయి? సోర్స్ ఒకటే, టార్గెట్కి ఎలా వెళ్తాయి? సో సేమ్ ప్యాటర్న్లో వెళ్ళొచ్చు, కానీ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ, బేస్డ్ ఆన్ ద పేలోడ్, ఏది తక్కువ పేలోడ్ ఉంటే అది ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. 1, 3, 5, 6 ఇలా వెళ్తుంది. సో బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఓకే, ఒక సీక్వెన్స్లో పంపాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఎక్స్క్లూజివ్ యూజ్ చేస్తాం క్యూలో. లేదు నాకు ఆర్డర్ ఏం అవసరం లేదు, వచ్చిన మెసేజెస్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి, నాకు సీక్వెన్స్ ఏం అవసరం లేదనుకుంటే నాన్ ఎక్స్క్లూజివ్ యూజ్ చేస్తాం. సో ఎక్కువ మనం నాన్ ఎక్స్క్లూజివ్ యూజ్ చేస్తాం, ఎక్స్క్లూజివ్ మనం యూజ్ చేయం. ఎక్స్క్లూజివ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీ విల్ ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్. ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ అంటే ఒక ప్రాసెస్లో, ఒక సీక్వెన్స్లో పంపిస్తాం. ఇప్పుడు ఫోర్త్ మెసేజ్ దగ్గర ఇష్యూ వచ్చింది. సో సోర్స్ నుంచి కాదు, సో టార్గెట్కి ప్రాసెస్ చేసేటప్పుడు ఫోర్త్ మెసేజ్ దగ్గర ఇష్యూ వచ్చింది. ఏమవుతుంది? దీని బిహేవియర్ ఏమవుతుందంటే ఈ 2 మెసేజెస్ ప్రాసెస్ అవ్వవు. ఫోర్త్ మెసేజ్ దగ్గర ఆగిపోతుంది ఎంటైర్ ప్రాసెస్. unless you clear the issue at the fourth message, 5-6 messages the following message will not process. సో ఇది అలా కాదు, ఏ మెసేజ్ ఇష్యూ ఉన్నా మిగతా మెసేజెస్ అన్ని ప్రాసెస్ అవుతాయి అనమాట. సో అది ఎక్స్క్లూజివ్, నాన్ ఎక్స్క్లూజివ్ యొక్క డిఫరెన్స్. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే సో పిఐపిఓలో ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటారు. బేసిక్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే ఆ మెసేజెస్ ఎలా ప్రాసెస్ అవుతున్నాయి అనే దాన్ని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటారు. దాని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ వచ్చేసరికి EOIO అని చెప్తారు. అంటే పిఐపిఓలో ఒక ఇంటర్ఫేస్ ఉంది, దాని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే అది ప్రాసెసింగ్ ఎలా చేస్తుంది అంటే EOIO రూపంలో చేస్తుంది అన్నారు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ అంటే ఒక సీక్వెన్స్లో చేస్తుంది అన్నారు. ఇదే ఇంటర్ఫేస్ని మీరు మైగ్రేట్ చేస్తున్నారు సిపిఐకి. సో యు ఆర్ మైగ్రేటింగ్. సో వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ అంటారు? సో బేసిక్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫాల్ట్ EOIO మెకానిజం ఇన్ సిపిఐ. అలాంటి అడాప్టర్స్ లేవు మనకి, అలాంటి మెకానిజం లేదు. సో దానికోసం JMS అనే అడాప్టర్ని తీసుకొచ్చారు. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్. ఈ ఎక్స్క్లూజివ్, నాన్ ఎక్స్క్లూజివ్ అనేది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. దీనివల్ల యూస్ ఏంటి అంటే సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ సీక్వెన్స్, okay, then you will go with the exclusive. You don't want any sequence, you want to process all at once or whatever it is without any sequence, then you will go with the non-exclusive అనమాట. ఓకే, సో దీని కాన్సెప్ట్ మీరు ఏం చెప్తారు అంటే సో we can use the JMS adapter, we can decouple the interface with the JMS adapter. Basically we will decouple the interface with the JMS adapter and we will use exclusive queue type. సో దిస్ ఈస్ ద ఆన్సర్. పిఐపిఓ నుంచి మైగ్రేట్ చేసేటప్పుడు మన ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు దాన్ని డీకపుల్ చేసి
దాంట్లో ఎక్స్క్లూజివ్ పెడతాం. ఎక్స్క్లూజివ్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో, ఓకే, ఎక్స్క్లూజివ్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆటోమేటిక్ మెసేజెస్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. ఇవి పాసిబుల్ క్వశ్చన్స్. ఓకే, లెట్ us go back and build our scenario. సో సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ నేను ఈమెయిల్కి పంపకుండా ఐఎమ్ సెండింగ్ ద డేటా టు ద జేఎంఎస్ అడాప్టర్. సో జేఎంఎస్ అడాప్టర్కి ఇక్కడ క్యూ నేమ్ ఉంటుంది. ఆల్వేస్ జేఎంఎస్ అడాప్టర్ మెసేజెస్ విల్ బి స్టోర్డ్ ఇన్ క్యూస్. సో మనం డేటాను ఒక క్యూలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక క్యూ నేమ్ ఇచ్చుకున్నాను. సో ప్రతి మెసేజ్ వెళ్ళి ఈ క్యూ నేమ్లో ప్రాసెస్ అవుతుంది అనమాట. సో స్టెప్ ఎక్స్క్లూజివ్, నాన్ ఎక్స్క్లూజివ్ బదులు నేను ఎక్స్క్లూజివ్ అని పెట్టుకోవచ్చు, నాన్ ఎక్స్క్లూజివ్ అని పెట్టుకోవచ్చు. కానీ ఈ ఇంటర్ఫేస్లో మీరు ఏదైతే పెడుతున్నారో సెకండ్ ఇంటర్ఫేస్లో కూడా అదే పెట్టాలి. నేను ఇంటర్ఫేస్లో ఒకటి పెడతాను, ఆ ఇంటర్ఫేస్లో ఇంకోటి పెడతానంటే ఇట్ వోంట్ వర్క్. సో ఐఎమ్ కీపింగ్ యాజ్ నాన్ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్, ఎక్స్పైరేషన్ పీరియడ్ ఇన్ డేస్. అంటే ఈ క్యూలో మీ మెసేజెస్ ఎన్ని రోజుల వరకు స్టోర్ అవ్వాలి. సో ఐఎమ్ కీపింగ్ యాజ్ 30 days. ఓకే, సో ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద మెసేజెస్ మీన్స్ ఈ 30 రోజుల్లో ఏమన్నా ఫెయిల్ అయినా కూడా అది అక్కడితో ఉండాలి. సో ఆఫ్టర్ 30 days ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో రిటెన్షన్ థ్రెషోల్డ్ ఫర్ అలర్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ 30 days ఇట్ ఈస్ కమింగ్ నియర్ టు 30 days, ఇంకొక 2 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది అనగా మెసేజ్ అనేది అలర్ట్ ఇస్తుంది అక్కడ. ఓకే, ఓవర్ డ్యూ అని ఒక అలర్ట్ ఇస్తుంది. లైక్ ఇలా ఓవర్ డ్యూ అని ఒక అలర్ట్ ఇస్తుంది అనమాట ఎక్కడ మానిటరింగ్లో. సో ఎన్ని రోజుల ముందు మీకు ఇన్ఫార్మ్ చేయాలి ఈ మెసేజ్ ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఇక్కడ అనమాట. అంటే నా మెసేజెస్ 30 రోజులు ఎక్స్పైర్ అయిపోవాలి అంటే అక్కడ నుంచి డిలీట్ అయిపోవాలి, కానీ అది 30 రోజులు అయిపోయేటప్పుడు 2 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో రిటెన్షన్ థ్రెషోల్డ్ ఫర్ అలర్టింగ్ అంటే 30 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనం బై డిఫాల్ట్గా 30 days పెట్టాం. ఇంకో 2 days ఉండగా 30 days అయిపోతే అనగా మనకి అలర్ట్ వస్తుంది అనమాట. సో ఎన్ని రోజుల ముందు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇఫ్ యూ కీప్ 5 days 25th day అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇఫ్ యూ కీప్ 10 days 20 day అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంది. లేదు ఇఫ్ యూ కీప్ 1 day 29th అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంది. అంటే ఎన్ని రోజుల ముందు మీకు ఈ క్యూ అనేది ఎక్స్పైర్ అయిపోబోతుంది అని అలర్ట్ చేయాలన్నప్పుడు దెన్ యూ విల్ కీప్ దిస్ రిటెన్షన్ థ్రెషోల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కంప్రెస్ స్టోరేజ్ మెసేజ్ బై డిఫాల్ట్గా ఉంది, లెట్ ఇట్ కీప్ హియర్. దీనివల్ల ఏంటంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్. ఓకే, ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ మనం ఏమనుకున్నాం, ప్రాపర్టీస్ ఒక ఐఫ్లో నుంచి ఇంకో ఐఫ్లోకి మూవ్ అవ్వవు, ట్రాన్స్ఫర్ అవ్వవు. కానీ ఈ జేఎంఎస్ అడాప్టర్ ఏం చేస్తుందంటే ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. బట్ దానికోసం మీరు ఎక్స్ప్లిసిట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కంటెంట్ మోడిఫైయర్లో ఉన్న ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేస్తున్నారు, కొన్ని ప్రాపర్టీస్ స్టోర్ చేశారు. బై డిఫాల్ట్ కంటెంట్ మోడిఫైయర్ ప్రాపర్టీస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ నాట్ ఫ్లో టు ద రిసీవర్కి వెళ్ళవు అవి, వేరే ఇంటర్ఫేస్కి కానీ ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్కి కానీ. సో కంటెంట్ మోడిఫైయర్లో యూజ్ చేసే ప్రాపర్టీస్ ఆర్ విత్ ఇన్ యువర్ ఐఫ్లో, ఇట్ విల్ నాట్ ఫాలో ఆర్ ఇట్ విల్ నాట్ ఫ్లో త్రూ ద అదర్ ఇంటర్ఫేస్. దానికోసం మనకి ఇంకో ఆప్షన్ లేదనమాట. కానీ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ జేఎంఎస్, మీరు జేఎంఎస్ యూజ్ చేసినప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ అని. మీరు ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేస్తారో దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా సెకండ్ ఇంటర్ఫేస్కి క్యారీ చేసుకుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్, ఎనేబుల్ దిస్ వన్. సో ఇక్కడతో మనం అయిపోయింది. పే దిస్ వన్, డిప్లాయ్ దిస్ వన్. ఓకే, సో మన ఫస్ట్ ఇంటర్ఫేస్ అయిపోయింది. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, సోర్స్ నుంచి మనం ఈమెయిల్కి పంపాలి, కానీ ఈమెయిల్కి పంపిస్తున్నాం మనం, వీఆర్ నాట్ సెండింగ్ టు ద ఈమెయిల్. ఫ్రమ్ హియర్ వీఆర్ సెండింగ్ టు ద జేఎంఎస్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బిహేవ్. నేను ఇప్పుడు ఒక జేఎంఎస్కి ఒక మెసేజ్ పంపిస్తాను, సెండ్ మెసేజ్. సో ఇప్పుడు చూస్తే సక్సెస్ అయింది. దట్ మీన్స్ మనం ఎక్కడికి పంపించాం, సో జేఎంఎస్కి పంపించాం, కానీ మనం పంపాల్సింది ఎక్కడికి, ఈమెయిల్ అడాప్టర్కి, ఈమెయిల్ సిస్టమ్కి పంపాలి. సో ఇఫ్ యూ గో టు ద మెసేజెస్, సో ఇక్కడ చూస్తే సక్సెస్ ఉంది. సో లెట్ మీ ట్రిగర్ ఇట్ అగైన్. సో ఫ్రమ్ హియర్ వీఆర్ సెండింగ్ ద డేటా టు ద జేఎంఎస్. సో జేఎంఎస్లో మెసేజెస్ ఎక్కడ చెక్ చేసుకుంటాం, గో టు యువర్ మానిటరింగ్ సెక్షన్,
ఇక్కడ మెసేజ్ క్యూస్లోకి వెళ్ళండి. సో వన్స్ యూ సెండ్ ద డేటా టు ద క్యూస్, ఆటోమేటిక్గా క్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సో యూసేజ్ ఓకే, స్టేట్ స్టార్టెడ్, ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మెసేజెస్ ఉన్నాయి ఆ పర్టికులర్ క్యూలో. నేను 2 మెసేజెస్ పంపాను, 2 మెసేజెస్ ఉన్నాయి. ఏం కైండ్ ఆఫ్ టైప్, అది యాక్సెస్ టైప్ ఏంటి, ఎక్స్క్లూజివా నాన్ ఎక్స్క్లూజివా. మీరు దీని మీద క్లిక్ చేస్తే ఓకే, సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ కొడితే ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు అనదర్ క్యూ యూ కెన్ మూవ్ ఇట్ టు ఎనీ అదర్ క్యూస్. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ అండ్ రీట్రై ఆప్షన్. ఇక్కడ నుంచి మీరు రీట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మెసేజ్ ఇస్ నాట్ ఇన్ ద ఫెయిల్ స్టేట్, కెనాట్ బి రీప్రోసెస్డ్. ఎందుకంటే దీనికి మనం ఇంకా ఇంటర్ఫేస్ డెవలప్ చేయలేదు కంప్లీట్గా, కాబట్టి రీప్రోసెస్ అవ్వదు. సో ఇలాంటి కేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ యాజ్ ఎ గ్యారంటీ డెలివరీ, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్, ఇఫ్ యూ వాంట్ టు రీప్రోసెస్ ద మెసేజెస్, అలాంటి కేసెస్లో వీల్ గో విత్ ద జేఎంఎస్ అడాప్టర్. సో జేఎంఎస్ అడాప్టర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూనిట్ టు డీకపుల్ ద ఇంటర్ఫేస్. డీకపుల్ అంటే డైరెక్ట్గా కనెక్ట్ చేయకుండా మనం జేఎంఎస్ని తీసుకొస్తాం మిడిల్లో. సోర్స్ నుంచి డైరెక్ట్గా మెయిల్కి పంపకుండా సోర్స్ నుంచి జేఎంఎస్కి పంపి తర్వాత ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటాం ఫ్రమ్ ద జేఎంఎస్ టు ఈమెయిల్. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ ఇంటర్ఫేస్. లెట్ us go and build the second interface. సో ఈ క్యూ నేమ్ ఏదైతే మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేశారో ఈ క్యూ నేమ్ని మీరు కాపీ చేసుకోండి, బికాస్ దిస్ క్యూ విల్ బి యూజింగ్ ఇన్ ద సెకండ్ ఇంటర్ఫేస్ అగైన్. సో సేవ్ దిస్ వన్, go back and create a new interface. Okay, so IF postman email product information second interface, add and open in editor. ఓకే, బేసిక్గా ఇక్కడ నుంచి మనం ఈమెయిల్ పంపాలి. సో అవర్ రిసీవర్ అడాప్టర్ ఈస్ మెయిల్ అడాప్టర్. సో go to connections, smtp.gmail.com -587 and authentication plain user and password, Gmail and processing SAP. Okay, okay, so JMS testing. బేసిక్గా ఇది మన ఇంటర్ఫేస్. సోర్స్ నుంచి మన ఈమెయిల్ పంపాలి. దిస్ ఈస్ అవర్ యాక్చువల్ రిసీవర్. కానీ ఇక్కడ యాక్చువల్ సెండర్ ఎవరు? మళ్ళీ HTTPS కనెక్ట్ చేస్తాం మనం. వీ నీడ్ టు కనెక్ట్ ద జేఎంఎస్. సోర్స్ నుంచి జేఎంఎస్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ జేఎంఎస్ కాన్ఫిగరేషన్ మీరు చూస్తే సో ఇక్కడ క్యూ నేమ్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద క్యూ నేమ్? సో వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ హియర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సో దిస్ విల్ బి అవర్ క్యూ నేమ్. సోర్స్ ఫస్ట్ ఇంటర్ఫేస్లో ఏదైతే క్యూ నేమ్ పెట్టామో ఇక్కడ కూడా అదే క్యూ నేమ్ పెట్టాలి. ఎందుకంటే ఆ క్యూలో మెసేజెస్ ఉన్నాయి, ఆ క్యూ నుంచి మనం పిక్ చేసుకోవాలి. వేరే క్యూ ఇస్తే వేరే క్యూ నుంచి మెసేజెస్ పిక్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇంటర్ఫేస్కి ఈ ఇంటర్ఫేస్కి ఏంటి కోరిలేషన్? సో ఫస్ట్ ఇంటర్ఫేస్కి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం, కానీ సెకండ్ ఇంటర్ఫేస్ అదే క్యూలో ప్రాసెస్ చేసుకోవాలి, అవే మెసేజెస్ పిక్ చేసుకోవాలని దీనికి ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ద క్యూ నేమ్. ఇక్కడ ఏ క్యూ నేమ్ అయితే మనం ఇస్తామో సేమ్ లైక్ ప్రాసెస్ డైరెక్ట్. ఈ ప్రాసెస్ డైరెక్ట్ మనం పంపించినప్పుడు వేరే ఇంటర్ఫేస్లో ఉన్న ప్రాసెస్ డైరెక్ట్ ట్రిగర్ అవుతుంది. ఎలా ట్రిగర్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద క్యూ నేమ్. సేమ్ వే ఇక్కడ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసిన మెసేజెస్ ఈ ఇంటర్ఫేస్ పిక్ చేసుకుంటుంది. ఎలా పిక్ చేసుకుంటుంది? బికాస్ ఆఫ్ ద క్యూ నేమ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇంటర్ఫేస్లో ఏదైతే క్యూ నేమ్ ఇచ్చామో అదే క్యూ నేమ్ ఇక్కడ ఇస్తాం. సో అక్కడ మనం ఎక్స్క్లూజివ్ పెట్టాం, అక్కడ నాన్ ఎక్స్క్లూజివ్ పెట్టాం, ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ పెడదాం. సేవ్ దిస్ వన్. సో ఫర్ నౌ లెట్ మీ డిప్లాయ్ ఇట్. సో let me trigger it.
Let me go here, go back, manage integration content. Okay, ఇక్కడ చూస్తే యాక్సెస్ టైప్ కెనాట్ బి ఓవర్ రిడన్ ఫర్ క్యూ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జిస్టింగ్ యాక్సెస్ టైప్ ఈస్ నాన్ ఎక్స్క్లూజివ్, న్యూ యాక్సెస్ టైప్ ఈస్ ఎక్స్క్లూజివ్. అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్కి నువ్వు నాన్ ఎక్స్క్లూజివ్ అని పెట్టు, తర్వాత న్యూ దానికి ఎక్స్క్లూజివ్ అని పెట్టు. దట్ కాంట్ బి పాసిబుల్. ఏదర్ బోత్ క్యూస్ షుడ్ బి ఎక్స్క్లూజివ్, ఏదర్ బోత్ క్యూస్ షుడ్ బి నాన్ ఎక్స్క్లూజివ్. ఒక నాన్ ఎక్స్క్లూజివ్ పెట్టి నేను ఇంకోటి ఎక్స్క్లూజివ్ పెడతానంటే ఇట్ వోంట్ పాసిబుల్ అని మన ఐఫ్లో అనేది ఫెయిల్ అవుతుంది, మన ఐఫ్లో అనేది ట్రిగర్ అవ్వట్లేదు అనమాట. సో వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ whenever you are using JMS queues, your queues should be either two queues should be exclusive, either two queues should be non-exclusive. You should not be one exclusive and you should not be one non-exclusive. Okay, let me change it now. One exclusive, save this one. ఓకే, బేసిక్ ఇక్కడ ఏం పెట్టాను, క్యూ నేమ్ పెట్టాను, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. యాక్సెస్ టైప్ నాన్ ఎక్స్క్లూజివ్ పెట్టాను. నెంబర్ ఆఫ్ కాంకరెంట్ ప్రాసెసెస్. నెంబర్ ఆఫ్ కాంకరెంట్ ప్రాసెస్ అంటే ఎన్ని మెసేజెస్ ఒకేసారి ప్రాసెస్ అవ్వాలి ఒక నోడ్ నుంచి. సో నోట్స్ అని ఉంటాయి అనమాట, మన బ్యాక్ ఎండ్ లో వర్కర్ నోట్స్ అని ఉంటాయి. సో మనం ఎన్ని వర్కర్ నోట్స్ నుంచి ప్రాసెస్ అవ్వాలి. సో ఇక్కడ చూస్తే ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్ ప్యారలల్ ఫర్ ఈచ్ వర్కర్ నోడ్. అంటే మనకి వర్కర్ నోట్స్ ఉంటాయి, యాక్చువల్గా మెసేజ్ ప్రాసెస్ అయ్యేది వర్కర్ నోట్స్, అవి నేను తర్వాత చెప్తాను. అంటే ఒకేసారి ఎన్ని మెసేజెస్ ప్రాసెస్ అవ్వాలి, ఒకసారి ఒకటే అవ్వాలా, ఒకేసారి 5 అవ్వాలా, ఒకేసారి 3 అవ్వాలా, ఒకేసారి 6 అవ్వాలా అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఐ విల్ కీప్ 1. సో 1 by 1 ప్రాసెస్ అవ్వాలి అంటే ఒక మెసేజే ప్రాసెస్ అవ్వాలి ఎట్ టైం అని పెట్టుకున్నాం. సో నెక్స్ట్ రీట్రై ఇంటర్వెల్స్. రీట్రై ఇన్ ఇంటర్వెల్స్ అంటే సో ఎప్పుడు రీట్రై చేయాలి, ఎన్నిసార్లు రీట్రై చేయాలి. బేసిక్గా రీట్రై ఇంటర్వెల్ ఇన్ మినిట్ అంటే ఒక మినిట్కి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ 1 మినిట్కి మళ్ళీ రీట్రై చేయాలి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ బ్యాకప్ అంటే ఇన్ కేస్ ఇది లేదు అనుకోండి, ఎవ్రీ 1 మినిట్కి రీట్రై చేస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ బ్యాకప్ ఉందో, సో రీట్రై చేసిన వెంటనే ఇంకొక 60 మినిట్స్ వెయిట్ చేస్తుంది. సో మీకు కావాలంటే 10 మినిట్స్, మీకు కావాలంటే 5 మినిట్స్, మీకు కావాలంటే ఒక 6 మినిట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన టైం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ రీట్రై డీటెయిల్స్లోకి వెళ్తే జేఎంఎస్ ఇది రిసీవర్ సైడ్ అనమాట, సెండర్ సైడ్ అనమాట, రిసీవర్ సైడ్ కాదు. వీఆర్ టాకింగ్ జేఎంఎస్ ఇన్ ద సెకండ్ ఇంటర్ఫేస్ నౌ. ఫస్ట్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసేసాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ జాబ్ ఏంటి, జస్ట్ క్యూలో ప్లేస్ చేస్తుంది అంతే. సెకండ్ ఇంటర్ఫేస్ జాబ్ ఏంటి, ఈ క్యూ అనేది ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది, పిక్ చేసుకుని మనం రిసీవర్కి పంపిస్తుంది. ఇప్పుడు రిసీవర్కి పంపించేటప్పుడు ఏమన్నా ఇష్యూ వస్తే ఆ మెసేజ్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ కాన్ఫిగరేషన్ అనమాట. రీట్రై డీటెయిల్స్, రీట్రై ఇంటర్వెల్ ఇన్ 1 మినిట్. ఓకే, ఈ 1 మినిట్లో మనం మెసేజ్ పంపిస్తాం. సో ఈ 1 మినిట్లో మనం మెసేజ్ పంపించి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ ఏం చేయాలనేది ఇక్కడ ఆప్షన్ అనమాట. మ్యాక్సిమం రీట్రై ఇంటర్వెల్ ఇన్ 60 మినిట్స్ అంటే 1 మినిట్లో ఫెయిల్ అవుతుంది. సో 1 మినిట్ తర్వాత మళ్ళీ రీట్రై చేయకుండా 60 మినిట్స్ వెయిట్ చేస్తుంది, 1 అవర్ వెయిట్ చేసి మళ్ళీ రీట్రై చేస్తుంది. లేదు 10 మినిట్సే వెయిట్ చేయాలి, లేదా 5 మినిట్సే వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీకు కావాల్సిన టైం మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు డిజేబుల్ చేస్తారో ఎవ్రీ 1 మినిట్కి ఇది రీప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నౌ ట్రేస్ ఇట్, deploy it. సో కంప్లీటెడ్గా పిక్ చేసుకొని పంపించేసాయి. సో ఇప్పుడు 2 మెసేజ్ మనం డిప్లాయ్ చేయగానే పిక్ చేసుకొని పంపించేసాయి. లెట్ us go here and try to refresh it. సో ఇక్కడ చూస్తే ఇంత ఇప్పుడు దాకా 2 మెసేజెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు లేవు, ఎంట్రీస్ 0 అయిపోయినాయి. దట్ మీన్స్ అవర్ ఇంటర్ఫేస్ ప్రాసెస్ ద మెసేజెస్. అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ డేటా తీసుకుంది, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, జేఎంఎస్లో డేటా పెడుతుంది. సెకండ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, అదే డేటాని పిక్ చేసుకొని రిసీవర్కి పంపిస్తుంది. సో ఇన్ కేస్ ఇష్యూ ఏం లేదంటే బాగానే వెళ్ళిపోతుంది, కానీ ఇష్యూ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. సో లెట్ మీ గో హియర్.
go to here, second interface kada. Let me put some wrong configuration. Connection 777. Let me put the timeout. Save this one. Deploy. Sender data. సో బేసిక్గా ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి రిసీవర్కి వెళ్ళిందా లేదా అని తెలియదు. బేసిక్గా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆల్వేస్ దే విల్ గెట్ 200. ఎందుకు ప్రతిసారి 200 వస్తుంది? నేను రాంగ్ పెట్టాను ఇక్కడ. సో ఇట్ షుడ్ ఫెయిల్, కానీ నాకు పోస్ట్ మ్యాన్లో 200 వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ లో జేఎంఎస్ స్టోర్ చేసుకుంటుంది కదా సార్. ద ఫస్ట్ ఇంటర్ఫేస్ టేకింగ్ ఇట్స్ అన్ అసింక్రనస్ అనమాట. ఇది వచ్చి దీనికి పంపించి, ఇది వచ్చి దీనికి పంపించి వచ్చేదాకా ఇది వెయిట్ చేయదు. ద ఫస్ట్ మెసేజ్ ఈస్ టేకింగ్ ద డేటా, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈస్ టేకింగ్ ద డేటా, పుట్టింగ్ ఇన్ ద క్యూ, దట్స్ ఇట్. అక్కడితో ఇంటర్ఫేస్ జాబ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసింది కాబట్టి 200 వచ్చింది అనమాట. సో ఇలాంటి కేసెస్, ఇంకో క్వశ్చన్ ఇలాంటి దీని మీద ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఇదే క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూలో అడిగాను అనమాట వేరే వాళ్ళని. సో దే కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో sender is sending data to CPI and CPI is sending the same data to receiver, but receiver is taking time to process at their backend, but sender is so backend like approximately for 2 minutes తీసుకుంటున్నాడు ప్రాసెస్ చేయడానికి రిసీవర్, బట్ సెండర్ is expecting response in 30 seconds. ఓకే, బేసిక్ ఇక్కడ ఏంటంటే సెండర్ మనకి డేటా పంపిస్తున్నాడు, సిపిఐ అది రిసీవర్కి పంపిస్తుంది, బాగానే ఉంది. కొన్ని కేసెస్లో బాగానే వర్క్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే సెండర్ పంపించినప్పుడు డేటా సైజ్ వల్ల లేదంటే పేలోడ్ సైజ్ వల్ల రిసీవర్ అనేవాడు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు ప్రాసెస్ చేయడానికి. సో మనం వీఆర్ యూజింగ్ రిక్వెస్ట్ రిప్లై. సో మనం ఒక వెయిట్ చేస్తున్నాం అక్కడ ప్రాసెస్ అవడానికి. సో వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ మనం రిసీవర్కి పంపించాలి. సో సక్సెస్ఫుల్లా లేదంటే ఫెయిల్డా అని. సో ఇలా 2 minutes మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు 30 secondsే వెయిట్ చేస్తారు. 30 seconds అవ్వగానే టైమ్అవుట్ ఎర్రర్తో ఫెయిల్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమన్నారు, సో వన్స్ వీ సెండ్ ద డేటా వీ నీడ్ సమ్ రెస్పాన్స్ బ్యాక్ అన్నారు. అంటే బేసిక్గా దిస్ ఈస్ ద కేస్. సో వెన్ వీ వాళ్ళు మన సిపిఐకి పంపంగానే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ఫుల్ అట్ ద బ్యాక్ ఎండ్, సో ఇమీడియట్గా మన సిపిఐలో రీచ్ అయిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి, సక్సెస్ఫుల్లా ఫెయిల్డ్ అని, విత్ ఇన్ 30 seconds. సో దానికోసం ద ఆన్సర్ విల్ బి లైక్ we need to decouple the interface with the JMS. So always the first interface will respond back within the 30 seconds. So this is one type of interview questions they may ask. Okay, so coming to our topic, first interface always 200 వచ్చింది. So because first interface is independent to the second interface, that's the reason we got 200 even though I kept a failure in the second interface. Now we'll go to డౌట్ సార్, కానీ జేఎంఎస్ ఎసింక్రనస్ అడాప్టర్ కదా సార్, మనకి ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ బ్యాక్ చేయదు కదా. చేయదు. మరి అలాంటప్పుడు అతను సక్సెస్ అయిందని 30 seconds తను ఎలా తెలుసుకుంటాడు సెండర్? ఓకే, ఎలా వెళ్తుంది చెప్పండి. సేమ్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ చెప్పారు, కానీ జేఎంఎస్ అసింక్రనస్ కదా. హౌ సెండర్ ఈస్ గెటింగ్ రెస్పాన్స్ అంటే వాట్ యు విల్ సే? బికాస్ ఆఫ్ హెచ్టిటిపి అడాప్టర్. Exactly, HTTPS adapter by default is a synchronous adapter. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, so let me try to refresh it. సో ఇక్కడ నాకు ఇప్పుడు 2 messages ఉన్నాయి. 2 messages నార్మల్గా వెళ్ళిపోవాలి, కానీ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద ఎంట్రీస్. సో ఎందుకు? బికాస్ ద స్టేటస్ ఈస్ ఫెయిల్డ్. స్టేటస్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఇఫ్ ఐ గో టు ద సెకండ్ ఇంటర్ఫేస్, ఇఫ్ ఐ గో టు ద వేర్ ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో టు ద సెకండ్ ఇంటర్ఫేస్, మనకు తెలుసు ఎందుకు ఫెయిల్ అయిందని, ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా ఫెయిల్డ్ చూసాం,
సక్సెస్ చూసాం, రెడ్ కలర్ చూసాం, గ్రీన్ కలర్ చూసాం. ఈ కలర్ ఎప్పుడు చూడలేదు మనం. సో దిస్ స్టేటస్ ఈస్ నథింగ్ బట్ రీట్రై స్టేటస్. మెసేజ్ అనేది రీట్రైకి వెళ్ళింది అనమాట, ఫెయిల్డ్కి వెళ్ళలేదు. మెసేజ్ అనేది రీట్రైకి వెళ్ళింది. సో ఇఫ్ ఐ టర్న్ ఆఫ్ ద ట్రేస్, సోర్స్ నుంచి బాగానే పిక్ అయింది, జేఎంఎస్ నుంచి బాగానే పిక్ అయింది, కానీ ఈమెయిల్కి పంపించేటప్పుడు ఫెయిల్ అయింది. కానీ స్టేటస్ దేంట్లో ఉంది? రీట్రైలో ఉంది. అంటే ఈ మెసేజెస్కి రీట్రై పాసిబుల్, వీ కెన్ ఏబుల్ టు రీట్రై అని అర్థం అనమాట. సో ఎలా రీట్రై చేసుకోవచ్చు? లెట్ మీ చేంజ్ దిస్ వన్ నౌ టు ద కరెక్ట్ కాన్ఫిగరేషన్. సో ఆటోమేటిక్గా 1 minute-కి 60 minutes-కి అది రీట్రై చేసుకుంటుంది, నో నీడ్ టు డూ ఎనీథింగ్. కానీ ఇఫ్ యూ వాంట్, నేను ఇప్పుడు ఎర్రర్ తీసేస్తున్నాను, బట్ ఇఫ్ యూ వాంట్ టు రీట్రై దట్ వన్, మీరు పుష్ చేయాలి అంటే ద థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు గో టు ద క్యూస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ రీట్రై ఆప్షన్. ఓకే, డిప్లో అయిందా? టైమ్ అవుట్ సెకండ్స్ 300 పెట్టారు, అదే వన్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు సో ఇక్కడ చూస్తే ఎన్నిసార్లు రీట్రై అయిందో కూడా చూపిస్తుంది, రీట్రై కౌంట్. సో ఎన్నిసార్లు రీట్రై అయింది. సో ఇక్కడ ఎన్నిసార్లు రీట్రై అయింది? 6 times రీట్రై అయింది. సో పైన మెసేజ్ 4 times రీట్రై అయింది. అంటే ఇట్ ఈస్ కీప్ ఆన్ రీట్రైయింగ్. రిసీవర్ పంపడానికి ట్రై చేస్తుంది. సో ఇట్స్ లైక్ గ్యారంటీ డెలివరీ. ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఎప్పుడైతే రిసీవర్కి ఇష్యూ లేకుండా ఉంటుందో, ఎప్పుడైతే ఇష్యూ లేకుండా రీస్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అది రీట్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది సాకెట్ టైమ్ అవుట్. సో దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ద కనెక్టివిటీ. సో నేను 300 పెట్టాను కదా ఎర్రర్ కోసం, అందుకని టైమ్ అవుట్ అయింది. 3 minutes 3 milliseconds-లో అది రెస్పాండ్ అవ్వలేకపోతుంది. సో let us wait for next retry. Okay. Try to refresh. Try to refresh. ఇక్కడ చూస్తే 0 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా నేను ఇప్పుడు రీట్రై చేద్దామన్నా అవ్వలేదు, ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకొని రీట్రై చేసుకుంది అనమాట. సో ఇఫ్ ఐ గో టు ట్రై టు రీఫ్రెష్, ఆటోమేటిక్గా కంప్లీటెడ్లోకి వెళ్ళిపోయింది. రీట్రై నుంచి ఎక్కడికి వెళ్ళింది? కంప్లీటెడ్. అంటే ఇది ఎంత టైం తీసుకుంది? ఈ 6 minutes తీసుకుంది. అంటే నార్మల్గా 1 millisecond కూడా 1 second కూడా తీసుకోకూడదు, లెస్ దెన్ 1 second తీసుకోవాలి. కానీ ఇక్కడ 6 minutes తీసుకుంది. అంటే దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ రిసీవర్ సిస్టమ్ డ్యూరింగ్ దిస్ 6 minutes. ఇలా మనం గ్యారంటీ డెలివర్ చేయాలి అన్న, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ద మెసేజెస్ ఇన్ అసింక్రనస్ వే, ఇఫ్ యూ వాంట్ టు డీకపుల్ ద ఇంటర్ఫేస్, ఇఫ్ యూ వాంట్ టు రీట్రై మెకానిజం, సో అలాంటి కేసెస్లో మనం జేఎంఎస్ యూస్ చేస్తాం. సో ఇఫ్ యూ గో టు ద ఇక్కడకి వెళ్ళి చూస్తే, ట్రేస్లోకి వెళ్ళి చూస్తే మీకు ఒక పారామీటర్ ఉంటుంది విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. సో హెడర్స్లోకి వెళ్తే జేఎంఎస్ రీట్రైస్ అని ఉంది. ఓకే, సో జేఎంఎస్ రీట్రై అని ఉంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా 4 అని ఉంది. అంటే ఎన్నిసార్లు రీట్రై అయింది? 4 times రీట్రై అయింది. 4th time సక్సెస్ అయింది. 1 2 3. సో ప్రతిసారి రీట్రై అయిన ప్రతిసారి మీకు ఇక్కడ జేఎంఎస్ రీట్రైస్ అని అప్డేట్ అవుతుంది. మనకు తెలియదు కదా, ఇలా చూడంగానే ఇది ఎన్నిసార్లు రీట్రై అయిందో మనం చెప్పలేం. సో ఈ టైం బట్టి కానీ లేదంటే ఇంటర్ఫేస్ బట్టి కానీ మనం చెప్పలేం. సో ఇక్కడ మీకు హెడర్లో ఒక పారామీటర్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ SAP JMS రీట్రైస్ అని. సో ఇక్కడ ఇది 4 times ఉంది. సో ఎలాంటి కేసెస్లో వర్క్ అవుతుంది ఈ SAP JMS రీట్రైస్, ఎలాంటి కేసెస్లో వర్క్ అవుతుంది సో అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉందనుకోండి. సో ఇదే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది అంటే రేపు 100 times రీట్రై అయినప్పుడు 100 emails వెళ్తాయి. కానీ ఐ డోంట్ వాంట్ 100 emails, ఐ వాంట్ ఓన్లీ 1 email. అక్కడతో 1 email పంపించేస్తే చాలు. సో ప్రతిసారి నాకు పంపాల్సిన అవసరం లేదు. ఎలా చేస్తారు? వాట్ ఈజ్ యువర్ అప్రోచ్? బేసిక్గా ఇదే ఇంటర్ఫేస్ ఉందనుకోండి, జేఎంఎస్ ఎవ్రీ 1 minute-కి రీట్రై చేస్తుంది, 60 minutes-కి 60 times రీట్రై చేస్తుంది.
దట్ మీన్స్ 60 minutes ఈ సర్వర్ ఇష్యూ ఉంది. 60 minutes ప్రతిసారి ఎర్రర్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయిన ప్రతిసారి మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. 60 minutesలో 60 emails పంపిస్తున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ 60 emails, ఐ వాంట్ ఓన్లీ 1 email, దట్స్ ఇట్. అది ఇన్ఫార్మ్ చేస్తే చాలు. సో ఐఎమ్ గివింగ్ ఎ హింట్ ఆల్సో. నాకు ఒక పారామీటర్ ఉంటుంది హెడర్లో, ఆ రీట్రై కౌంట్ అనేది. దాన్ని బేస్ చేసుకొని నేను డెవలప్ చేయాలి. హౌ కెన్ ఐ డెవలప్? అంటే రీట్రై కౌంట్ 1 వచ్చినప్పుడు పంపించవచ్చా సార్? గ్రేటర్ దెన్ నాకు ఒక్కసారే వెళ్ళాలి. అది ఏం చేస్తారు? అంటే మనకి One ఫిల్టర్ వాడి greater than one. గ్రేటర్ దెన్ 1 ఉంటే దేనికి పంపిస్తారు? ఈమెయిల్కా? Yes. గ్రేటర్ దెన్ 1 అంటే విచ్ ఇస్ 1, 2, 3, 4. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఈమెయిల్ వెళ్ళదు. గ్రేటర్ దెన్ 2 ఉంటే వెళ్తుంది. గ్రేటర్ దెన్ 1 పెట్టారు కాబట్టి సెకండ్ దానికి వెళ్తుంది, థర్డ్ దానికి వెళ్తుంది, ఫోర్త్ దానికి వెళ్తుంది, ఫిఫ్త్ దానికి వెళ్తుంది, ప్రతి దానికి వెళ్తుంది. మీరు పెట్టాల్సింది లెస్ దెన్ ఈక్వల్ టు Equals to ఈక్వల్ 1. టు 1 సార్. ఈక్వల్ టు పెట్టొచ్చు, లేదంటే లెస్ దెన్ పెట్టొచ్చు. ఓకే, సో అలాంటి కేసెస్లో అది ఎలా డిజైన్ చేస్తాం అనేది కూడా నేను చెప్తాను, బికాస్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూస్. సో అలాంటి కేసెస్లో ఆ హెడర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ నౌ ట్రై టు డీకపుల్ యువర్ ఇంటర్ఫేసెస్. జేఎంఎస్ మీద వర్క్ చేయండి. రేపు ఇన్ డీటెయిల్డ్గా ఇంకా జేఎంఎస్ గురించి రేపు కూడా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ వాట్ జేఎంఎస్ విల్ డూ ఇన్ సిపిఐ. ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్. అర్థమైంది జేఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది? హలో, యా, గో ఆన్. సపోజ్ ఇలా రీట్రై మెకానిజం జేఎస్ఎం జేఎంఎస్ ఉంటే అయితే మన అన్ని ఐఫ్లోస్ ఇట్లా జేఎంఎస్ లో చేయాల్సి వస్తుందా లేక అట్లా మరి? ఎస్, ఇఫ్ యూ వాంట్ టు రీట్రై మెకానిజం ప్రతి ఇంటర్ఫేస్ లో జేఎంఎస్ పెట్టాల్సిందే. ఇఫ్ యూ వాంట్ యాజ్ అన్ రీట్రై అది గ్యారంటీ డెలివరీ ప్రతి దాంట్లో పెట్టాల్సిందే. కానీ అలానే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ చేయం. ఏదైతే హై కాంప్లెక్సిటీ ఇంటర్ఫేస్ ఉంటుందో, సెండర్ ఎవరైతే రీస్టార్ట్ చేయడం పాసిబుల్ అవ్వదో, అలాంటి కేసెస్లో మనం ఇలాంటి అప్రోచ్కి వెళ్తాం. బట్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీట్రై మెకానిజం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారు అంటే క్వశ్చన్, నేను ఇప్పుడు హై లెవెల్లో చెప్పా ఒక ఇంటర్ఫేస్ని రీప్రాసెస్ చేయాలి అంటే, రేపు మిమ్మల్ని ఎలా అడుగుతారో తెలుసా వాళ్ళు? సో సెండర్ ఈస్ sending some data consist of 100 records. So 99 records pass it to target. Okay, and I want to reprocess this one record, and I need to send an email as well. ఓకే, బేసిక్గా మనకి ఏంటంటే ఫెయిల్ అయిన మెసేజెస్ రీప్రాసెస్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ. సో 99లో ఒకటి ఫెయిల్ అయింది, అదొకటే రీప్రాసెస్ చేయాలి అంటున్నారు. అంటే ఇదే ఇంటర్ఫేస్, అప్రోచ్ ఇస్ కరెక్ట్. సో ద డిజైన్ వాళ్ళు ఏమన్నారంటే, మీ సిపిఐ అథారిటీ వాళ్ళు కానీ టీమ్ లీడ్ కానీ, ప్రతిదీ స్టోర్ చేయొద్దు, ప్రతిదీ ఎందుకు స్టోర్ చేస్తున్నావు? సో యువర్ ఆక్యుపైయింగ్ ద మెమొరీ, ఏదైతే ఫెయిల్ అయిందో దాన్నే స్టోర్ చేసి దాన్నే రీప్రాసెస్ చేయి అన్నారు. సో దట్ కుడ్ బి అన్ క్వశ్చన్ అనమాట. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి డేటాని మనం డీకపుల్ చేసాం. వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద డేటా, పోస్ట్ మ్యాన్ నుంచి వచ్చే ప్రతిదీ మనం జేఎంఎస్లో పెడుతున్నాం. కానీ దీస్ పీపుల్ వాంట్ సేమ్ డిజైన్. ఓకే, సోర్స్ నుంచి రిసీవర్కి పంపాలి, కానీ ఫెయిల్ అయింది మట్టికే రీప్రాసెస్ చేయాలి. మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ వాడుకొని దాంట్లో వచ్చిన ఎర్రర్ని మాత్రం పంపించగలం సార్. ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ టు యూజ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అలాంగ్ విత్ ద జేఎంఎస్. అది ఎలా చేస్తాం ఏంటి అనేది రేపు చెప్తాను. ఓకే, ఫర్ నౌ ఇఫ్ యూ వాంట్ టు, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సినారియోనే. ప్రతిసారి ఇలా డెవలప్ చేయమని కాదు, కానీ కొన్ని ఇంటర్ఫేసెస్కి వీ విల్ బి డీకప్లింగ్ విత్ ద జేఎంఎస్. ఓకే, అంటే మనకి ఎఫ్ఎస్టి వాళ్ళు ఏమన్నా ఇంటి ఇస్తారా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అని ఏమన్నా చెప్తారా? చెప్పరు, రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు చెప్పరు, వాళ్ళు ఏం చెప్పరు. సో దే విల్ టెల్ రీట్రై మెకానిజం, సిపిఐ షుడ్ రీస్టార్ట్ ద మెసేజ్ అంటారు, అదొక్కటే చెప్తారు.
ఓకే ఓకే జేఎంఎస్ అని. సో ఇన్నిసార్లు రీట్రేస్ చేయమని వాళ్ళు ఏం చెప్పరు. సో వెన్ ఎవర్ యూ సిపిఐ నీడ్స్ టు రీసెండ్ ఆర్ రీప్రోసెస్ సంథింగ్, యూ నీడ్ టు గో ఫర్ జేఎంఎస్ బై డిఫాల్ట్. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ టు రీసెండ్ ద మెసేజెస్. రీట్రై ఈక్వల్ టు జిఎంఎస్ అంతే. ఓకే సార్. So practice this one. Tomorrow we'll see in details how to resend the messages only for failed messages. Okay. Yeah. ఓకే సార్. Thanks everyone. See you all tomorrow. అఖిల్, Yeah. ఈ పోలెండ్ రిచ్ లో నాకు ఒక్క డౌట్ ఉంది అఖిల్. ఇప్పుడు మనం పోలెండ్ రిచ్ అంటే ఎస్ఎఫ్టిపి నుంచి అన్ని రికార్డ్స్ తీసుకొని సెండర్ నుంచి సెండర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు అవన్నీ ఎస్ఎఫ్టిపి రిసీవర్ లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఓన్లీ ఫస్ట్ ఫైల్ ఒకటే ప్లేస్ అవుతుంది. అది ఎందుకై ఉండొచ్చు అఖిల్? అండ్ ఆల్సో క్యామెల్ ఫైల్ నేమ్ ఇస్తే మనకు వచ్చిన ఇన్పుట్ ఫైల్ నేమ్ వెళ్ళాలి కదా రిసీవర్ కి, header.camel ఫైల్ నేమ్. అవును. బట్ నేను ఆ header.camel ఫైల్ నేమ్ అని ఇచ్చినప్పుడు సేమ్ అదే వెళ్తుంది, header.camel ఫైల్ నేమ్ అని. అవును, మీకు అక్కడ రెండు ఇప్పుడు ఎస్ఎఫ్టిపి ఏ క్యామెల్ నేమ్ వెళ్తుంది? సేమ్ అదే, అంటే నేమ్ వెళ్ళట్లేదు, header.camel ఫైల్ నేమ్ అని క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు అంటే అక్కడ అది ఒక ట్రేస్ లో కాన్స్టెంట్ లాగా చూసారా? తీసుకుంటాం. ఏంటకి ట్రేస్ లో కనిపిస్తుంది అది మీకు? ట్రేస్ లో నాకు ఎండ్ దగ్గర నేను ఇచ్చి చూస్తే క్యామెల్ ఫైల్ నేమ్, అంటే నేను ఏ నేమ్ అయితే ఇచ్చానో కనిపిస్తుంది క్యామెల్ ఫైల్ నేమ్. అది ఆ ఎండ్ నుంచి నేను మళ్ళీ రిసీవర్ పెట్టి సెండ్ చేస్తున్నాను ఓకే, ఎస్ఎఫ్టిపి. అండ్ ఆల్సో ఒక్కటే ఫైల్ వెళ్తుంది అఖిల్. ఒకటే అదే వెళ్తుంది. 3 వెళ్ళవా? అంటే 3 మూడు ఫైల్స్. మూడు ఒకవేళ అలా వెళ్ళాలంటే, అంటే మన రిక్వైర్మెంట్ అందులో ఉన్నవన్నీ పిక్ చేసుకొని అన్ని ఫైల్స్ మనకి ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ అవ్వాలంటే? అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే, నేను చెప్తా, అది కూడా లూపింగ్ ప్రాసెస్ కాల్ అని ఉంటుంది అనమాట. అంటే ప్రాసెస్ కాల్ ఏం చేస్తుంది, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ చేస్తుంది. మనకి ఇంకో ఫంక్షన్ ఉంది లూపింగ్ ప్రాసెస్ కాల్ అని. అదేం చేస్తుంది అంటే డేటా అయిపోయే వరకు ఒక లూప్లో ప్రాసెస్ చేస్తుంది, 1 by 1 డేటాను తెచ్చుకుంటుంది లూప్లో. అందుకే దాన్ని లూపింగ్ ప్రాసెస్ కాల్ అంటాం. అది ఇంకా మనకు అవ్వలేదు, అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే జస్ట్ వాడినప్పుడు ఫస్ట్ రికార్డ్ ఒకటే పిక్ అయి ప్లేస్ అవుతుంది. ఎస్. బట్ నేమ్ అఖిల్, నేమ్ ఎందుకు అది నేమ్ రావట్లేదు అర్థం? నేమ్ వస్తుంది, మేబీ మీరు ఒకసారి చూపిస్తే చెప్పగలను ఎక్కడ ఏంటి అనేది. షేర్ చేయాలి. చూసా, షేర్ చేయండి. కనిపించట్లేదు అఖిల్, షేర్ చేస్తే. కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రేస్ ఆన్ చేస్తాను, రిసీవర్ ఎస్ఎఫ్టిపిలో పెట్టాను ఇలా. ఇది కరెక్టే కదా? ఓకే, ఆ హెడర్ అనేది మీకు రిసీవర్ దాకా వస్తుందా? రిసీవర్ వస్తుంది, బట్ సేమ్ ఇదే వస్తుంది, header.camel ఫైల్ నేమ్ అని వస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ అవుట్ బాక్స్ 1కి ఇచ్చాను, నేను ట్రిగర్ చేస్తాను. ఇలానే వస్తుంది. నేను ఇక్కడ ట్రేస్ ఆన్ చేశాను కదా. సో ఇలాంటి కేస్ ఇక్కడ ఉంది, అంటే హెడర్లో కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే రీప్లేస్ యూస్ చేశారు, ఏం యూస్ చేశారు? ఇక్కడ పోలెండ్ రిచ్. పోలెండ్ రిచ్లో రీప్లేస్ యూస్ చేశాను. మీరు ఎప్పుడైతే రీప్లేస్ యూస్ చేశారో పేలోడ్ లో ఉన్న హెడర్స్ అవన్నీ ఏం చేస్తుంది అంటే రిమూవ్ అయిపోతుంది. యూ కాంట్ ఏబుల్ టు అది ప్రాసెస్ చేయదు. దట్స్ ఎ డిఫాల్ట్ బిహేవియర్. సో ఇలాంటి కేసెస్ లో ఏం చేయాలి అంటే ఎండ్ లో చూపిస్తుంది కదా హెడర్ లో, మరి చూసి ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. హెడర్స్కి వెళ్ళండి. ఇక్కడ చూపిస్తుంది క్యామెల్ పైన.
ఓకే, కానీ అది కింద కాపీ చేసుకుంటే క్యామెల్ ఫైల్ నేమ్ ఓన్లీ అని అది కూడా ట్రై చేసాను. ఓకే, క్యామెల్ ఫైల్ నేమ్ ఓన్లీ పెట్టినా క్యామెల్ ఫైల్ నేమ్ ఇది కూడా రావట్లేదా? అది కూడా రాలేదు, చూసాను. ఓకే. అంటే మనకి ఎస్ఎఫ్టిపి సెండర్ సైడ్ ఉన్నప్పుడే ఇది వర్క్ చేస్తుందా, ఇలా ఎస్ఎఫ్టి ఐ మీన్ ఇక్కడ నుంచి వర్క్ చేయదా? బేసిక్గా రీప్లేస్ అవుతాయి. పోలెండ్ రిచ్ యూస్ చేసినప్పుడు అగ్రిగేషన్ ఆల్గరిథం రీప్లేస్ పెట్టినప్పుడు ఏంటి ఉన్న ప్రాపర్టీస్ అన్ని రీప్లేస్ అవుతాయి. క్యామెల్ ఫైల్ నేమ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఓవర్ రైడ్ అవుతుందంటే ఎస్ఎఫ్టిపిలో ఏదైతే ఫైల్ నేమ్ వస్తుందో ఆ ఫైల్ నేమ్తో ఓవర్ రైడ్ అవుతుంది. బట్ ఒకసారి నేను చూస్తాను. సరే మళ్ళీ వెళ్ళరా ఇంటర్ఫేస్కి. చూపెట్టాలి. ఓకే, ఇక్కడ చూపెట్టాలి. ఎస్ఎఫ్టిపి ఫైల్ టార్గెట్కి వెళ్ళండి. ఇక్కడ ఏమంటున్నారు? కాన్ఫిగరేషన్ చెప్పండి. ఇక్కడికి వస్తున్నాయి హెడర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా రాలేదు అనుకుంటా. ఇక్కడ అది రాలేదు. క్యామెల్ ఫైల్ ఇన్ఫోలో ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా వస్తుంది క్యామెల్. ఓకే, సో ఇది ఒకసారి మీ కాన్ఫిగరేషన్ చెప్పండి. రిక్వైర్ ఎస్ఎఫ్టిపి టార్గెట్కి వెళ్ళండి. ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ టార్గెట్. పనిచేయండి. అయితే ఒకసారి కంటెంట్ మోడ్ ఎడిట్ చేయండి. ఏంటకి ఎడిట్ చేసి ఎడిట్ చేయండి. ఈ క్యామెల్ ఫైల్ నేమ్ తీసుకోండి, జస్ట్ కాపీ చేసుకోండి క్యామెల్ ఫైల్ నేమ్ అని. కంటెంట్ మోడిఫైర్ ప్లేస్ చేయండి. దాని పక్కన కంటెంట్ మోడిఫైర్, గో టు హెడర్, యాడ్ ఈ క్యామెల్ ఫైల్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చండి. రెండు సోర్స్ వాల్యూ అదే, నేమ్ అదే. సోర్స్ టైప్ వచ్చేసరికి గివ్ యాజ్ అన్ హెడర్ కాదు, ప్రాపర్టీ. సోర్స్ టైప్ వచ్చేసరికి ఎక్కడ స్టోర్ చేసుకుంటాం మనం, మీరు ప్రాపర్టీలో కాల్ చేద్దాం. ఇక్కడ కాదు, ప్రాపర్టీకి వెళ్ళండి. డిలీట్ చేశాను. బేసిక్గా ఒక హెడర్ని ఒక ప్రాపర్టీలో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సేమ్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇచ్చాను. సోర్స్ టైప్ ప్రాపర్టీ, సారీ హెడర్. సేవ్ అండ్ డిప్లో. ఇప్పుడు అక్కడ ప్రాపర్టీని కాల్ చేయండి, హెడర్ కాకుండా. టార్గెట్లో ఫైల్ సర్టిఫికేట్. ఇక్కడ ఏమవుతుందంటే కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని హెడర్లో వచ్చే ఒక వాల్యూని ప్రాపర్టీలో స్టోర్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు వస్తుంది. అంటే ఇలా ఎందుకు అఖిల్, అంటే హెడర్ కనిపించిన ఎందుకు వెళ్ళలేదు? షూర్, నేను ఒకసారి చూస్తా. నేను క్లిక్ చేస్తే అర్థమవుతుంది. ఓకే సరే. అండ్ అలాగే
లాస్ట్ టైం ఇంటర్ఫేస్ చేశారు కదా, అది కాంప్లెక్స్ టైప్. అదే లాస్ట్ టైం అవును. పోలెండ్ రిచ్ మల్టిపుల్ రిసీవర్స్, అది అందరూ నాకు అవును పంపండి, సార్. ఈమెయిల్ చేయండి, సో దట్ ఓకే చెక్ చేస్తాను, వెరిఫై చేస్తాను. ఓకే ఓకే ఓకే.